సనాతనం, సంప్రదాయం, సంస్కృతం, సంగీతం. ఈ 4 మనకి చాలా 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 అవసరం ఈ రోజుకి. అంటే చాలామంది అంటూ ఉంటారు ఇవన్నీ కూడా ఎప్పటియో మనకు అవసరమా అని. ఆ సందేహం ఉంటుంది కొంతమందికి. ఆ సందేహ నివృత్తి కోసమే ఇక్కడికి పెద్దలు వచ్చిర్రు మనతో మాట్లాడడానికి, మనకి చెప్పడానికి. అక్కడి నుంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సంతోష్ కుమార్ ఘనాపడి గురువు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలో మీరందరూ చూస్తూ ఉంటారు, ధర్మం విషయంలో ఎంతో మందికి అంటే కేవలం మీ ధర్మంలో, మీ వేదంలో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి తప్పుడు వ్యాఖ్యానాలను ఎన్నింటినో వారి మాటల బాణాలతో చీల్చి చెండాడిర్రు. ఈరోజు మనం చూస్తుంటే వాళ్ళెవరు కూడా ముందుకొచ్చి మీ వేదంలా అల్లా ఉన్నాడు లేకపోతే ఇంకెవరో ఉన్నారని చెప్పేసి మాట్లాడడానికి ఎవరు వస్తలేరు ముందుకు. ఎందుకంటే ఎక్కడ మాట్లాడితే మనం దొరికిపోతామో, మళ్ళీ ఈయన ఒక వీడియో చేస్తే కథం మన పని అయిపోతుంది, మనం ఎవరు బయటకు కూడా పిలవరు. ఎందుకంటే ఇంతకుముందు వినాయక చవితి నవరాత్రులకు పిలుస్తుండే, వీరు వీడియోలు చేసినప్పటి నుంచి మేము అసలు ఎక్కడికి వినాయక చవితి నవరాత్రులు కాదు, మమ్మల్ని మా వాళ్ళు కూడా బయటకు పిలుస్తలేరు. ఎందుకంటే ఇంత తప్పుడు మాటలు చెప్తారా మీరు అని చెప్పేసి అనుకుంటున్నారు అని వాళ్ళు బయటకు వస్తలేరు, భయపడుతున్నారు. అందుకోసమే ఈ మధ్యకాలంలో మనకు ఆ మాటలు కూడా చాలా తక్కువగా అసలు కనబడతలేవు ఎక్కడ కూడా. నిజంగా చాలా అద్భుతమైనటువంటి కృషి గురువు గారు మీది. ప్లీజ్ మీరు కూర్చోవాల్సిందిగా కోరుతున్నాను. అండ్ శాస్త్రీయ సంగీతం గురించి మనకందరికీ తెలుసు. అయితే కొంతమేర దానిపైన అభిరుచి ఉన్నటువంటి వాళ్ళు ఆ సంగీతాన్ని వినడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతారు. కానీ సినిమాటిక్ మ్యూజిక్ అలవాటు అయిపోయిన తర్వాత శాస్త్రీయ సంగీతం అంటే అబ్బా అని అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. కానీ సినిమాల్లో కూడా శాస్త్రీయ సంగీతంతో చాలా అద్భుతమైనటువంటి ట్యూన్లు చేసి అందరినీ మెప్పించవచ్చు అని నిరూపించినటువంటి మన కేఎం రాధాకృష్ణ అన్నగారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను మీ అందరి చప్పట్ల మధ్యలో. అన్న చేసినటువంటి పాటలు మనకు తెలుసు. ఇప్పటికీ అంటే కొన్ని సంవత్సరాల అంటే వారు చేసినటువంటి మొదటి పాటలు కూడా ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు విన్నా కూడా ఇంకా ఫ్రెష్గా ఉంటాయి, ఇంకా మనం వింటూనే ఉంటాం ప్రతిరోజు. సంఘ్ పరివార్ నుంచి సేవా భారతి, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది సేవా భారతి ఏం చేస్తుంది అని. సేవ చేస్తుంది, నీకు నాకు అని చూడదు, ఎవరికి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ సేవా భారతి ముందుంటుంది. రీసెంట్గా రన్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కూడా హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. వాళ్ళు కొన్ని వేల మందితో ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అది ఒకటే కాదు, అటువంటివి కొన్ని వందల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది వాలంటీర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు, దేశం మొత్తం మీద లక్షల్లో ఉన్నారు. సేవా భారతి తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సుమలత గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అమ్మ భారతీయం సత్యవాణి అమ్మ, నేను ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నప్పుడు ఏదో ఆవేశంగా మాట్లాడాలా లేకపోతే ఆలోచనతో మాట్లాడాలా అని నాకు ఒక ప్రశ్న సంధించారమ్మ. అమ్మ మీరు ఎలా మాట్లాడినా మీరు ఆలోచించే మాట్లాడతారు, మాకు ఆవేశాన్ని తెప్పించినప్పటికీ అది మీ ఆలోచన రూపేణ మాత్రమే బయటకు వస్తుంది. మీరు ఆవేశంగా మాట్లాడినా అంతర్లీనంగా ఖచ్చితంగా ఆలోచన మిస్ కాకుండా ఉంటుంది. అండ్ మీరు చేసినటువంటి పనులు ఈరోజు మాకు అంటే మేము ఈరోజు రామ జన్మభూమి జరుపుకున్నాం, రామయ్య దర్శనం చేసుకుంటున్నాం. అంటే ఆయన ప్రతిష్ట జరిగినటువంటి ఇదే సమయంలో మేము కూడా ఉన్నాము. అంటే నిజంగా మీలాంటి వాళ్ళు మీ జీవితాలను వారి కోసం అంటే మా కోసమే, రామయ్య కోసం, రామయ్య అంటే భారతదేశ అస్తిత్వం, భారతీయుల అస్తిత్వం, హిందువుల అస్తిత్వం కోసం వారు వారి జీవితాలను కూడా తృణప్రాయంగా
జీవిత కాలం త్యాగం చేస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు. భారతీయం సత్యవాన్ అమ్మని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను సవినయంగా. అందరికీ నమస్కారం. ఇది ఈరోజు చివరి సెషన్, కానీ మీకు వెనకాల కనబడుతుంది సనాతనం, సంప్రదాయం, సంస్కృతం, సంగీతం. ఈ ధర్మం నేడు నిలబడాలి అన్నా, ఇప్పటి వరకు ఈ ధర్మం నిలబడుతుంది అన్నా దానికి కారణం ఈ నాలుగే. మరి తరువాత రోజుల్లో ఈ ధర్మం ఏ రకంగా నిలబడాలి, అండ్ ఈరోజు మన పైన జరుగుతున్నటువంటి అనేక కుట్రల గురించి మనం పొద్దున్న నుంచి మాట్లాడుతూ ఉన్నాం. దాని నుంచి మనం ఎలా బయటపడాలి, ఈ రెండు మనం ఈ సెషన్లో చర్చిద్దాం. చర్చించడంతో పాటు ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం ఇంప్లిమెంట్ చేద్దాం. ఎందుకంటే కేవలం ప్రసంగాలు, చర్చలతో కార్యం ముందుకు పోదు అని సత్యవానమ్మ చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. ప్రసంగాలతో పాటుగా కార్యాచరణ ఖచ్చితంగా ఉండాలి. ఆ కార్యాచరణ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారమ్మా, చేస్తారు. ఇంతకుముందు నేను చెప్పాను, సంతోష్ కుమార్ ఘనపాటి గురువు గారు వారు చేసినటువంటి పని, వారు చేస్తున్నటువంటి వీడియోలు నిజంగా ఒక వైదిక వృత్తిలో ఉంటూ వారికి బెదిరింపులు ఎదురవుతూ ఉంటాయి. అంటే బెదిరింపులు వాళ్ళు బెదిరిస్తున్నాం అనుకుంటారు, వీరు వాటిని అది సో ఏంటి అంటే ధర్మం గురించి అంటే ధర్మం గురించి వీళ్ళే మాట్లాడాలి, వీళ్ళే చేయాలి అనేటటువంటి ఏదన్నా గిరి గీసుకొని ఉండాలన్నా. అండ్ ఒక వేద పండితుడు అన్నప్పుడు వేద పండితుడు కదా, మీకు ఎందుకండి ఇవన్నీ అనేవాళ్ళు కూడా ఉన్నారు, నేను కూడా చూశాను స్వతహాగా. కానీ ఇవన్నీ కాదు, మన దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి, ఆ ధర్మం విషయంలో నేను వెనక్కి పోను అని వారి ప్రతి అడుగు ముందుకు పడుతూనే ఉంది. ఇంకా ఎంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. అయితే ఈరోజు ఈ సెషన్లో భాగంగా సంస్కృతం, ఈరోజు ధర్మానికి సంస్కృతానికి ఉన్నటువంటి సంబంధం అండ్ ఈరోజు సంస్కృతం యొక్క పరిస్థితి మీ మాటల్లో వినాలని ఉంది. తప్పకుండా రండి. బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మన శ్రీమాన్ అమోఘ దేశపతి గారు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సనాతన సభ ఇది 3వదండి. వీరు చేస్తూ ఉన్నటువంటి సనాతన సభల ద్వారా చాలామంది లోకానికి పరిచయం అయ్యారు. అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, దేశం అంతా తిరుగుతూ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా అందులో ముఖ్యంగా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈ సనాతన సభ నుండే వారి యొక్క ప్రయాణము మొదలైంది. ఆ విధంగా ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల్లో ఉన్నారు నాకు తెలిసి. ఆ విధంగా వారి సనాతన సభలో ఇప్పటికే విజయవంతమయ్యాయి అని మనం చెప్పడంలో ఎలాంటి సందేహము లేదండి. ఆయన పాపం చాలా కష్టపడుతూ ఉంటారు ఆర్థికంగా. నేను నిన్న కూడా చూసినప్పుడు ఇంత ఖర్చు అవుతుందండి, అంత ఖర్చు అవుతోంది, కానీ అందులో 20% కూడా ఇప్పటి వరకు రాలేదు. కానీ ముందుకే వెళ్ళిపోతున్నాను నేను. భగవంతుడు ఇస్తాడు, ధర్మదేవత ఇస్తుంది అని చెప్పేసి ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధ వేసి, అయ్యో మొత్తం కార్యక్రమం చేసేస్తున్నారు, డబ్బులు లేకపోతే అప్పు చేస్తారా, వడ్డీకి తెస్తారా, ఏంటిది, ఇది కొంచెం కష్టతరంగా ఉంది వినడానికి అని చెప్పేసి నేను చేయగలిగిన చిన్నపాటి సహాయం ఏదో నేను చేయడం జరిగింది. ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే మనమంతా ఈ యొక్క సభలకి రావడం ఎంత ముఖ్యమో ఆర్థికంగా ఇలాంటి సభలకు సహాయం చేయడం కూడా అంతే ముఖ్యము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనం అలా చేసినప్పుడే ఇలాంటి ముఖ్యులు, యువకులు ఇంత కష్టపడి ఇంత మంచి పెద్ద కార్యక్రమాలు చేస్తారు. నాకు తెలిసి ఉదయం 8 నుంచి ఇక్కడే ఉన్నాడు ఆయన, నిన్న కూడా ఇక్కడే ఉన్నారు, మొన్న గత వారంగా ఇక్కడే మొత్తం ఏర్పాట్లలో ఉన్నారు. మనం దృష్టిలో పెట్టుకోవాలి. సహకారము అని అంటే
ఆర్థిక సహకారం కూడా ముఖ్యం. ఎందుకు చెప్తున్నానంటే మనం మత మార్పిడుల గురించి చాలా మాట్లాడుకుంటాం. క్రైస్తవ మత మార్పిడి లేకపోతే ఇస్లాం వాళ్ళు చేసేటటువంటివి, వాళ్ళు అంత బలంగా వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకు లక్షల కోట్ల రూపాయలు విదేశాల నుండి డంప్ చేస్తారు, అందుకని వాళ్ళు చేస్తారు. మన సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళం కూడా మనం అదే విధంగా ఆర్థిక సహకారం మన శక్తి మేరకు అందించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ నేటి సబ్జెక్టుకు వచ్చేస్తే సంస్కృత భాష గురించి మాట్లాడమన్నారు. ఒక శ్లోకం ఉందండి, భారతస్య ప్రతిష్ఠేత్వే సంస్కృతం సంస్కృతిస్తథా అని చెప్పేసి. భారతదేశానికి గర్వకారణమైనటువంటివి రెండు, ఒకటి సంస్కృతి, రెండవది సంస్కృత భాష అని చెబుతున్నారండి. సంస్కృతం అంటే అర్థం ఏమిటండి? సంస్కరించబడినది అని అర్థం. సంస్కరించబడడం ఏమిటి? అంతకుముందు బాగోలేకపోతేనే కదా సంస్కరిస్తారు. అంటే అంతకుముందు ఈ భాష దోషభూయిష్టంగా ఉండేదా అంటే ఒక భాషకు రిఫైన్డ్ లాంగ్వేజ్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చింది? అంతకుముందు బాగోలేని దాన్ని తర్వాత సంస్కరించారా? సంస్కరించబడింది కాబట్టి సంస్కృతం అన్నారా? సంస్కరిస్తే ఎవరు సంస్కరించారు అని అనేక మందికి సందేహాలు వస్తాయి. మనందరికీ తెలిసినటువంటి రామాయణంలోనండి ఆంజనేయ స్వామిని మరియు రావణాసురుడిని ఇద్దరిని కూడా మనం ఒక ముఖ్యమైనటువంటి గుర్తుతో పిలుచుకుంటాం. ఇద్దరిని ఎందుకంటే శత్రువులో కూడా ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలు ఉంటే మనం చెప్పుకుంటాం. రావణాసురుడికి అలాగే ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి సారూప్యతలు ఏమిటి అని అంటే ఇద్దరూ కూడా నవవ్యాకరణవేత్తలు అని చెప్పేసి పేరు. 9 వ్యాకరణాల్లో ఇద్దరు పండితులుట. 9 వ్యాకరణాలు అంటే ఏమిటి? 9 భాషల్లో ఉన్నటువంటి వ్యాకరణాల్లో పండితుల అంటే కాదు, సంస్కృత భాషకే ఉన్నటువంటి 9 వ్యాకరణాల్లోనూ వాళ్ళు మహాపండితులు ఇద్దరు కూడా నవవ్యాకరణవేత్తలు అని చెప్పేసి చెబుతారన్నమాట. ఆ విధంగా త్రేతాయుగం నాటికి, రామాయణ కాలం నాటికి ఈ యొక్క దేవ భాషకి 9 వ్యాకరణాలు ఉండేవి. అంతకంటే ముందు 12 వ్యాకరణాలు ఉండేవిట. ఒకప్పుడు 12 వ్యాకరణాలు ఉన్నటువంటి భాష రామాయణ కాలం నాటికి 9 వ్యాకరణాలు ఉంటే కలియుగం మొదలయ్యేసరికి 9 వ్యాకరణాలు ఈ కలియుగంలో ఎవడు చదువుతాడు? కలియుగంలో ఉన్నటువంటి మానవాళికి అంత సమయం ఉండదు, అంత శ్రద్ధ ఉండదు, అంత బుద్ధి కూడా ఉండదు. అందువల్ల ఈ 9 వ్యాకరణాలను కూడా కలిపి ఒకే వ్యాకరణంగా లోకానికి అందించాలి అని చెప్పేసి దేవలోకంలో చర్చ జరిగింది. దేవలోకంలో చర్చ జరిగిన తరువాత ఈ మహత్తరమైనటువంటి కార్యం చేయడానికి పాణిని అనేటటువంటి ఒక వ్యక్తి రూపంలో దేవతలు పంపించారు. ఆ పాణిని మహర్షి ఈ 9 వ్యాకరణాలను కూడా కలిపి సరళం చేసి ఒకే ఒక వ్యాకరణంగా అందించారు. కలియుగంలో పాణిని మహర్షి చేత కొత్తగా సంస్కరించబడింది కాబట్టి దానికి సంస్కృతము అని చెప్పేసి పేరు వచ్చింది. 9 వ్యాకరణాలను కలిపి ఒకే వ్యాకరణంగా ఆయన లోకానికి అందించారు, అందుకు సంస్కృతం అంటారు. అంతేకాని సంస్కృతం అంతే దోషభూయిష్టమైనది కానే కాదు. సంస్కృతం అనే పదానికి అర్థం ఇది, దృష్టిలో పెట్టుకోండి. పాణిని మహర్షి సంస్కరించడానికి ముందు ఈ భాషకి కొన్ని చాలా పేర్లుండే, ఇప్పటికీ ఉన్నాయి. దేవభాష, గీర్వాణవాణి, దేవవాణి, భారతీ భాష, భారతీ వాక్, బ్రాహ్మి అనేటటువంటి అద్భుతమైన పేర్లతో పిలిచేవారు. ఆ తర్వాత సంస్కృతం అని చెప్పేసి పిలుస్తూ వచ్చారు. ఇది దేవభాష అని, దేవవాణి అని, గీర్వాణవాణి అని చెప్పేసి కూడా పిలువబడింది. ప్రపంచంలో ఏ ఒక్క భాషకైనా సరే ఈ భాష దైవ భాష అని చెప్పేసి పేరుందా అండి? కేవలం సంస్కృతానికి మాత్రమే ఉంది. ఇది హిందుత్వం యొక్క గొప్పతనం, దృష్టిలో పెట్టుకోండి. వేరే భాషలు వాళ్ళ మతానికి సంబంధించిన భాషలుగా వాళ్ళు చెప్పుకుంటారు, కానీ ఇది దైవీ భాష అని వాళ్ళు ఎవరు చెప్పుకోరు. కానీ సంస్కృతం దేవ భాష, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు? దానికి ఆధారం ఏమిటి అని అంటే కనుక ఏ వ్యక్తి కూడా రచించనటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాలు సాక్షాత్తుగా ఆ యొక్క సంస్కృత భాషలోనే ఉన్నాయి. సంస్కృత భాషలో తప్ప వేరే భాషలో వేదాలు లేవు. మనకు లక్షల సంవత్సరాలుగా కూడా సంస్కృత భాషలోనే వేదాలు వస్తూ వచ్చాయి. ఇక
ఈ యొక్క ఇంత గొప్పదైనటువంటి సంస్కృత భాషకు సామాన్య మానవులకు ఉన్నటువంటి సంబంధం ఏమిటనేది ఒక చిన్న ఉదాహరణతో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనం అంతా కూడా తెలుగు వాళ్ళం కదండి. తెలుగు వాళ్ళం ఏమంటాం మనం? తెలుగు వర్ణమాల అని ఉంటుంది, అక్షరాల్లో మనం అచ్చులు హల్లులు అంటాం. అచ్చు అంటే ఏమిటంటే మనం డిజిటల్ ప్రింట్లో వేసేటటువంటి అచ్చ కాదు. ఈ అచ్చు హల్లు అనేటటువంటి ఈ పదాలు రెండూ కూడా సంస్కృతం నుండి వచ్చాయి. మన తెలుగు వర్ణమాలకు మూలమైనటువంటి ముఖ్య పదాలు సంస్కృతం నుండి ఎలా వచ్చాయి అంటే చాలా గొప్ప కథ ఉంది దీని వెనుక. నేను ఇందాక చెప్పాను పాణిని మహర్షి గురించి. ఆయన గురుకులంలో చాలా కాలం ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఎంతసేపు గురువు గారికి సేవ చేయాలి అనేటటువంటి ఒక తపనే తప్ప చదువుకోవాలి, నేను పండితున్న వాళ్ళు ఉండేది కాదు. చాలా కాలం పాటు గురుకులంలో ఉన్నాడు. అతనికి అసలు చదువు అవ్వలేదు. ఒక 20 ఏళ్ళు ఉన్నాడు ఆయన. ఒకానొక సందర్భంలో గురువుగారి భార్య అతన్ని చూసి, పాపం ఏమండి చాలా కాలంగా మీ దగ్గర ఉండి సేవ చేస్తున్నాడు, ఒక అక్షరం ముక్క రాలేదు, ఏదో విధంగా మీరు అనుగ్రహించండి అంటే ఆయన చెప్పాడు, ఇతడికి నేను చెప్పలేను చదువు, నా వల్ల ఇతనికి విద్య రాదు. ఇతనికి విద్య ఏదైనా ఇవ్వాలి అంటే పరమేశ్వరుడే ఇవ్వాలి. అందువల్ల నేను శివ పంచాక్షరి మంత్రాన్ని ఇతడికి ఉపదేశిస్తాను అని చెప్పి పిలిచి శివ పంచాక్షరి ఉపదేశించి, ఫలానా కొండ మీదకు వెళ్ళి నువ్వు తపస్సు చేయి, అక్కడ నీకు పరమశివుడు చూసుకుంటాడని చెప్పగా ఆయన 12 ఏళ్ళు తపస్సు చేశాడు. చేస్తే పరమశివుడు ప్రత్యక్షం అయ్యాడండి. ప్రత్యక్షం అయ్యి ఏమీ మాట్లాడలేదు. నీకేం వరం కావాలి నేను ఇస్తానల్లా. ఆయన ఏ విధంగా అయితే ప్రళయకాలంలో ఆయన నాట్యం చేస్తాడో ఆ నాట్యం చేశాడనమాట. అక్కడ నాట్యం చేసి నాట్యం అయిపోయిన తర్వాత నృత్తావసానే నటరాజ రాజ ననాద ఢక్కాం నవపంచవారం అన్నారన్నమాట అండి. నాట్యం అయ్యాక ఆయన ఢమరుకాన్ని 14 సార్లు వాయించాడు. వాయిస్తే 14 రకాల శబ్దాలు ఆ ఢమరుకం నుండి వచ్చాయి. ఆ 14 రకాల శబ్దాల నుండి శివ అనుగ్రహం చేత ఈ యొక్క పాణిని మహర్షి 14 సూత్రాలను గ్రహించాడు ఆయన. వాటికి మహేశ్వర సూత్రములు అని పేరు నేటికి కూడా. అవేమిటట? ఐ ఉను రులుకు ఏ ఓంగ్ ఐ ఔచ్ హయవరట్ లను యమగణనం ఘఢధశ జబగడదశ. ఈ విధంగా 14 సూత్రాలు ఉంటాయన్నమాట అండి. కఫ చఠథ చటకౌ కపై శశసర్ హల్ అని చెప్పేసి ఈ యొక్క 14 సూత్రాలకు కూడా ఇది మాహేశ్వరాని సూత్రాన్ని అంటారన్నమాట అండి. అనాది సంజ్ఞార్థాన్ని అని కూడా అంటారు. ఎందుకు చెప్తున్నానంటే పాణిని మహర్షి తరువాత రచించినటువంటి అంటే శివానుగ్రహంతో ఈ 14 సూత్రాలను ముందు పెట్టుకుని ఆయన అష్టాధ్యాయి అని చెప్పేసి ఒక గొప్ప వ్యాకరణ శాస్త్రాన్ని ఆయన రచించాడు. అందులో 4000 సూత్రాలు ఉంటాయి. ఆ 4000 సూత్రాలకు కూడా ఈ 14 మహేశ్వర సూత్రాలే ఆధారాలు. ఈ 14 మహేశ్వర సూత్రాలు లేకపోతే కనుక ఆ 4000 సూత్రాలు ఎప్పటికీ అర్థం కావు. అంత అద్భుతమైనటువంటి శాస్త్రం. ఇంతకీ ప్రస్తుతానికి వస్తే ఈ 14 సూత్రాలు ఉన్నాయి చూసారా? ఐ ఉను రులుక్ ఏ ఓం ఐ ఔచ్ అని చెప్పేసి అందులో ఆ అని మొట్టమొదటి అక్షరాన్ని తీసుకోవాలి మనం. నేను చిట్ట చెప్పినటువంటి ఏ ఓం ఐ ఔచ్ అని చిట్ట చివర అంటే 4వ సూత్రం ఏదైతే ఉందో ఐ ఔచ్ అని ఉంటుంది. అందులో చు అనేటటువంటి తీసుకోవాలి. ఆ చు ఈ రెండూ కలిపి దానికి అచ్ అని చెప్పేసి పేరు మాటండి. ఆ మధ్యలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా అచ్చులు అని తరువాతి రోజుల్లో తెలుగు భాషలో వచ్చాయి. పాణిని వ్యాకరణంలో ఆ మధ్యలో ఉన్నటువంటి అక్షరాలను ఎల్లప్పుడూ కూడా అచహ అని చెప్పేసి ఆయన సూత్రాలు చెబుతూనే ఉంటాడు. అచః పరస్మిన్ పూర్వ విధువు లాంటివి చాలా ఉంటాయన్నమాటండి. ఆ తర్వాత హయవరట్ అని చెప్పేసి మొదలుపెట్టి చిట్ట చివర మీరు చూసుకుంటే కనుక హల్ అని ఇంకొక చిట్ట చివర సూత్రం ఉంటుంది. ఈ హ ఆలు ఈ రెండూ కలిపి హల్ అని అక్కడ మళ్ళీ తయారవుతుంది. ఆ మధ్యలో ఉన్నటువంటి అక్షరాలన్నింటికీ కూడా హల్లులు అని చెప్పేసి పేరు మాట్లాడండి. ఆ విధంగా మన తెలుగు భాషలో చెప్పాలంటే ఆ నుండి అహా వరకు ఉన్నటువంటి అచ్చులని, కా నుండి చిట్ట చివరి వరకు ఉన్నటువంటి హా వరకు ఉన్నటువంటి హల్లులు అని మనం చెప్పడానికి
మూలం ఎవరు అని అంటే కనుక పరమశివుడు మూలము, మహేశ్వర స్తోత్రాలు మూలము, సంస్కృత భాష మూలము అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా మనందరికీ తెలియకుండానే అచ్చులు హల్లులు ఎందుకు వాడతామో తెలియకుండానే మనం తెలుగు భాషలో వాడుతున్నాము అనే అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటూ మరొక మాట నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. సంస్కృత భాషకు ఇతర ప్రాపంచిక భాషలకు ఉన్నటువంటి స్పష్టమైన తేడా చెప్తాను మీకు. ఏమిటి అని అంటే, నేను ఒక ఆంగ్ల పండితుడిని ఒకసారి అడిగాను. ఏమంటే వాటర్ అని చెప్పేసి మీరు అంటారు కదా ఇంగ్లీష్లో. వాటర్ అంటే నీళ్లు అనేటటువంటిది. నీళ్లు అనేటటువంటి అర్థం రావడానికి వాటర్ అనే పదాన్నే ఎందుకు వాడాలి మీరు? ఇంకో పదం ఏదైనా వాడవచ్చు కదా అని నేను అన్నాను. లేదండి వాటర్ అంటే నీళ్ళు అంతే అన్నాడు ఆయన. అలాగే దానికి ఏదైనా కారణం ఉండాలి కదా, ఒక పదానికి ఇది అర్థం అని చెప్పాలంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. లేదు, వాటర్ అంటే నీళ్ళు అంతే, మేము అంతకు నుంచి మేము వెళ్ళలేము అని చెప్పేసి అన్నారు. సరే, వాటర్ అనే పదం ఎలా తయారైందంటే అని అడిగాను నేను. అడిగితే కూడా ఏ ఇంగ్లీషు పండితుడు కూడా మీకు సమాధానం చెప్పలేడు. మీరు రాసి పెట్టుకోండి. వాటర్ అనే పదం ఎలా తయారైందంటే అదే చెప్పలేడు. కానీ వాటర్ అనేటటువంటి పదం వాళ్ళకు ఇంగ్లీష్లోకి లాటిన్ నుండి వచ్చింది అనేది మాత్రం కొంతమంది చెబుతారు. చాలా పదాలు లాటిన్ నుండి వచ్చాయని. లాటిన్ భాషలోకి ఆ పదం అసలు ఎలా వచ్చింది అని అంటే సంస్కృతమే మూలం. మీరు సంస్కృతంలో చూసుకుంటే వారి శబ్దం అని ఒకటి ఉంటుందన్నమాట అండి. ఏమండి, అది వారి, వారిని, వారిని అని నపుంసకలింగంలో అనుకుంటున్నాను ఆ యొక్క శబ్దం ఉంటుంది. వారి అంటే మీరు అని అర్థం మాటండి. కావున వారి, వారిని, వారిని అని సంస్కృతంలో ఉన్నటువంటి శబ్దం నుండి ఈ యొక్క వారి శబ్దం లాటిన్కి వెళ్ళి లాటిన్ నుండి ఆంగ్ల భాషలోకి వచ్చింది. ఆ విధంగా వారిని కాస్త వాటర్ అయ్యి ఈ రోజున మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూడా ఉంది ఈ యొక్క వాటర్. ఈ విధంగా ఒక పదానికి మూలం ఏమిటి అని అంటే కనుక మీరు ఏ భాష నుండి తీసుకున్నా సంస్కృతమే మూలం అవుతుంది. దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇంకొకటి చెప్తాను మీకు. వాహనం అంటాం. ఈ రోజున మనం అంతా కూడా వాహనం లేకుండా ఇక్కడికి మనం రాలేము. వాహనం అని చెప్పేసి మనం మన భాషలో అంటామండి, తెలుగులో అంటాం. సంస్కృతంలో కూడా వాహనం అనేటటువంటి అర్థం. ఇంగ్లీష్లో చూసుకుంటే ఏమంటారు? వెహికల్ అంటారు అన్నమాట. మళ్ళీ మీరు దాని అర్థం ఏమిటి, మూలం ఏమిటి అని చూస్తే వాహనం అనేటటువంటిది సంస్కృత శబ్దము. ఎందుకు సంస్కృత శబ్దం అయింది? అసలు వాహనం అనే పదమే ఎందుకు వాడాలి సంస్కృతంలో అంటే, వహతి అనేన ఇది వాహనం అని మీకు సంస్కృతంలో ఉంటుంది. వ్యుత్పత్తి అంటారు. ఈ పదం ఎందుకు రావాలి అని అంటే, వహతి అనేనా ఇది వాహనం అంటే. వహతి అంటే ఏమిటి? బరువును మోస్తుంది కాబట్టి, దీనితో మనం బరువును మోస్తాం కాబట్టి ఇది వాహనం. ఆ విధంగా మీకు సంస్కృత శబ్దంలో మీకు శబ్దార్థం ఉంటుంది, వ్యుత్పత్తి ఉంటుంది. ఈ పదమే ఈ అర్థానికి ఎందుకు వాడాలి అని అంటే కనుక అది సంస్కృత ధాతువుల్లో ఉంటుంది. వహతి అనేనైతే వాహనం అనేటటువంటిది సంస్కృతంలో ఉంటుంది. సంస్కృతం నుండి లాటిన్కి వెళ్ళింది. లాటిన్ నుండి మళ్ళీ ఇంగ్లీష్కి వెహికల్ అని వచ్చింది. ఎలా వచ్చింది? సంస్కృతంలో వాహనానికి పర్యాయ పదం వాహకం కూడా ఉన్నది. వాహకం అంటాం మనం. చాలా సందర్భాల్లో మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా రోగవాహకాలు అని వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాహకం అంటే ఏమిటండి? మోసేది, మోసుకుని వెళ్ళేది. బ్యాక్టీరియాని మోసుకుని వెళ్ళేది వాహకము అని అంటాం. ఆ విధంగా సంస్కృత వాహక శబ్దం నుండి వెహికల్ అనేటటువంటి ఇంగ్లీషు పదం వచ్చింది. కానీ వాళ్ళకి ఎందుకు వచ్చిందో కారణం తెలియదు. ఆ కారణం వాళ్ళకు తెలియాలంటే మళ్ళీ వాళ్ళు సంస్కృత భాషకు వాళ్ళు రావాలి. ఇది సంస్కృత భాష యొక్క గొప్పతనం. సంస్కృత భాష యొక్క పదాలన్నీ చరిత్రను మోస్తాయి, విజ్ఞానాన్ని మోస్తాయి. ఏ విధంగా అనంటే కనుక చెట్టు మొక్క అనేటటువంటిది ఉందండి. మీరు చూసుకుంటే కనుక సంస్కృతంలో చెట్టు లేదా మొక్కని పాదపహ అనే శబ్దంతో వాడతారు. పాదపహ అనేటటువంటి శబ్దం సంస్కృతంలో చెట్టుకు వాడతారు, మొక్కకు వాడతారు. ఎందుకు పాదపహ అనే పదం ఎందుకు వాడాలి అనంటే కనుక ఆ శబ్దం యొక్క వ్యుత్పత్తి చెప్తూ ఉన్నారు. పాదేన అంటే మూలేన, పాదేన మూలేన పిబతి రసాన్ ఇది పాదపహ అన్నారన్నమాట. అంటే పాదాలతో, తన మూలాలతో
అంటే వేర్లతో నీళ్లు తాగుతుంది కాబట్టి దానికి పాదపము అని పేరు అని చెప్పేసి మనకి సంస్కృత నిఘంటువులు చెబుతూ ఉన్నాయి. తాజాగా 100 ఏళ్లకు పూర్వమో 200 ఏళ్లకు పూర్వమో ఫలానా సైంటిస్టు చెట్లు వేళ్లతో నీళ్లు తాగుతాయని చెప్పి కనిపెట్టాడండి అని చెప్పేసి ఎవరికో పేటెంట్ ఉంటుంది, ఎవరికో రష్యన్కో ఫ్రాన్స్ వాడికో పేటెంట్ ఉంటుంది. కానీ 5000 సంవత్సరాలకు వ్యాస మహర్షి 5000 సంవత్సరాల పూర్వమే రచించినటువంటి మహాభారతంలో మీరు చూస్తే కనుక ఆయన పాదపాహ అని చెప్పేసి 100 సార్లు ఆయన ఒక అధ్యాయంలోనే వాడినటువంటి సందర్భం ఉన్నది. ఆ విధంగా సంస్కృత పదాలు విజ్ఞానాన్ని మోస్తాయి, దృష్టిలో పెట్టుకోండి, చరిత్రను మోస్తాయి, దృష్టిలో పెట్టుకోండి. అంతేకాని సంస్కృతం అంటే ఒక భాష మాత్రమే కాదు, సంస్కృత భాష అంటే విజ్ఞానాన్ని మోసేటటువంటి ఒక అద్భుతమైన విశ్వ భాష అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. చివరగా అండి ఒక అంశాన్ని నేను చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. ఇంత గొప్పగా మీరు సంస్కృతం గురించి చెబుతున్నారు, చాలామంది చెబుతారండి, కానీ సంస్కృతానికి లిపి లేదు కదండి అని చాలామంది అంటూ ఉంటారు. సంస్కృతానికి లిపి లేదు, అందుకే సంస్కృత భాషకు మీరు దేవనాగరి లిపి వాడుకుంటున్నారు అని కొంతమంది అంటారు. ఎంత మూర్ఖత్వము, బుర్రుందా, బుద్ధుందా? దేవనాగరి లిపి సంస్కృతానికి, అసలు దేవనాగరి అంటే అర్థం ఏమిటి? ఈ బ్యాచ్కి తెలుసా అండి? అసలు దేవనాగరి అని అంటే దేవనగరంలో మాట్లాడేటటువంటి భాషకు లిపి అని అర్థం. దేవనగరంలో మాట్లాడే భాష ఏమిటి? సంస్కృతమే మళ్ళీ. కావున సంస్కృత లిపి వేరు, దేవనాగరి లిపి వేరు అని చెప్పేసి అబద్ధాలు మన నెత్తి మీద రుద్ది ఆ భాష వేరు, ఈ భాష వేరు అని చెప్పేసి చెప్పడం, వాళ్ళు దీనికి చెప్పేటటువంటి కారణాలు ఏవో చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. చాలా కారణాలు. సంస్కృత భాషకు లిపి లేదు అనేటటువంటి వాదం ఎక్కడ ఎందుకు మొదలైంది అని అంటేనండి, మన సనాతన గ్రంథాలకు సంబంధించినటువంటి ఏవో కొన్ని ఆధారాలు దొరికినప్పుడు ఒకే లిపిలో దొరకలేదు, చాలా లిపిలో మనకు వైదిక గ్రంథాలు దొరుకుతూ వచ్చాయి. గ్రంథాలు అనేకం, లిపులు అనేకం, కానీ భాష మాత్రం ఒకటే. అంటే సంస్కృత భాషకు ఒక లిపి కాదు, అనేక లిపులు ఉండేవి అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ విధంగా అనేక లిపులు ఉన్నాయి కాబట్టి ఏ లిపి సంస్కృతానికి కాదు, సంస్కృతానికి లిపి లేదుకోండి అని చెప్పాడు ఆవిడ వచ్చి. ఎంత దారుణం! మనం ఇప్పుడు చూసామనుకోండి, భగవంతుడికి సహస్రనామాలు ఉంటాయి, అష్టోత్తర శతనామాలు ఉంటాయి, దశ సహస్రనామాలు ఉంటాయి. భగవంతుడి గురించి చెప్పినప్పుడు వేదాంతులు చెప్తూ ఉంటారు, అన్ని పేర్లు ఆయనవే కానీ ఏ పేరు ఆయనది కాదు, ఆయన నామం లేనివాడు కానీ అన్ని పేర్లు ఆయనవే అని చెప్తారు. అదేవిధంగా సంస్కృత భాషకు కూడా అనేక లిపులు ఉన్నాయి. అందువల్ల మన వాళ్ళు ఏం చేశారు, ఏ లిపి లేదు పొండి బయటకి అని చెప్పారు. పురాతన సంస్కృత గ్రంథాల్లోనండి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కూడా ఒక్కొక్క లిపి ఉపయోగిస్తూ ఉండేవారు. పురాణాలు అయితే కనుక ఒక లిపి, ఇతిహాసాలు అయితే కనుక ఒక లిపి, మంత్రశాస్త్రాలకు ఒక లిపి, తంత్రశాస్త్రాలకు ఒక లిపి, వైద్య శాస్త్రానికి ఒక లిపి, సంగీత శాస్త్రానికి ఒక లిపి, నాట్య శాస్త్రానికి ఒక లిపి. ఈ విధంగా సంస్కృతంలోనే ఉన్నటువంటి రకరకాల గ్రంథాలకు ఆ యొక్క విద్యను బట్టి వేరు వేరు లిపులు ఉండేవి. అంతేగాని మొత్తం భాషకు ఒకే లిపి అని ఎప్పుడూ లేదన్నమాట. బ్రాహ్మీ లిపి, శారదా లిపి, ఆ లిపి, ఈ లిపి, లిపులు చాలా ఉండేవి, కానీ భాష మాత్రం ఒకటే, అదే సంస్కృతము. ఏదో ఒక రకంగా సంస్కృతాన్ని లిపి లేదు అనేవాడు ఒకడు, లేకపోతే మృత భాష కంచె ఐలయ్య అని చెప్పేసి ఒక కరుడు ఉన్నాడు ఇక్కడ, ఇప్పటికీ ఉన్నాడంటే ఆయన ఉన్నాడు. ఆయన అమెరికన్ కాంగ్రెస్ ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన, మేము సంస్కృతాన్ని చంపుతాము, సంస్కృతాన్ని హత్య చేస్తాం, మాకు మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఆయన అక్కడ భాష అంట. ఇది కాదు అనడానికి ఒక ఆధారం నేను మీకు చెబుతాను. ఇందాక మనం చెప్పినటువంటి మహర్షి పాణిని ఉన్నారు చూసారా, పాణిని మహర్షి మొత్తం 4000 సూత్రాలతో అష్టాధ్యాయి రచించి దాంతోపాటు ఒక శిక్షాశాస్త్రం ఒకటి ఆయన రచించాడండి. దానికి పాణినీయ శిక్ష అని పేరు. వేదం చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఆ శిక్ష రావాల్సిందే. ఆ శిక్ష రాలేదంటే కనుక వాళ్లకు ఏ విధంగా అక్షరాలు ఉచ్చరించాలో వాళ్ళకు తెలియదు. అందులో ఆయన ఒక అక్షరం ఎలా ఉచ్చరించాలో చెబుతూ ఒక అద్భుతమైనటువంటి ఉపమానాన్ని ఇస్తాడండి. ఆయన చాలా ఆశ్చర్యపోతాం మనం. ఈ ఉపమానం మీరు గుర్తుపెట్టుకుంటే కనుక
సంస్కృతం బ్రాహ్మణుల భాష కాదు అని అర్థమవుతుంది. ఆయన ఏమంటాడు, అర్ధ సున్నా అని ఒకటి ఉంటుందన్నమాట అండి. ఆ అర్ధ సున్నాను ఉచ్చరించినప్పుడు ఏ విధంగా ఉచ్చరించాలి అని చెబుతూ యథా సౌరాష్ట్రికా నారీ తక్రం ఇత్యభిభాషతే అని అంటాడు ఆయన. గుజరాత్లో, అంటే ఇప్పటి గుజరాత్లో, సౌరాష్ట్ర దేశంలో వీధుల్లో మజ్జిగ అమ్మేటటువంటి ఒక స్త్రీ తక్రం అని ఏ విధంగా అయితే గట్టిగా పలుకుతుందో ఆ విధంగా ఆ అక్షరాన్ని పలకాలి అని చెప్పేసి పాడిన మహర్షి శిక్షలోనే ఆయన రాసి నేటికి మనందరికీ బోధిస్తూ ఉన్నారు. అంటే ఒక సాధారణ భారతీయ వీధుల్లో మజ్జిగ అమ్మేటటువంటి ఒక స్త్రీ నుండి మీరు అక్షరం ఏ విధంగా ఉచ్చరించాలో నేర్చుకోండి అని చెప్పేసి బ్రాహ్మణులకి ఆయన చెప్పాడు అని అంటే సంస్కృతం బ్రాహ్మణ భాష అయిందా, విశ్వ భాష అయిందా? ఒక్కసారి మీరంతా కూడా ఆలోచించారు. ఇది సంస్కృత భాష యొక్క గొప్పతనము అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. దురదృష్టవశాత్తు అండి, సంస్కృత భాషలో ఉన్నటువంటి చాలా గ్రంథాలు భాషాంతరాలకు వెళ్ళిపోయి దాని మూలం ఏమిటో తెలియక మనం అంతా కూడా బాధపడుతూ ఉన్నాం. పంచతంత్ర కథలు అని చెప్పేసి మనం అంతా కూడా చదువుకుంటూ ఉంటాం. చాలా ఉన్నాయి. అసలు సంస్కృత వాంగ్మయం ప్రపంచంలో అత్యధిక వాంగ్మయం కలిగినటువంటి భాష సంస్కృతం. నేటికి కూడా ఒకసారి మీరు లెక్క వేస్తే కనుక సంస్కృత భాషలో ఉన్నటువంటి అన్ని గ్రంథాల్లోనూ కూడా ఎన్ని శ్లోకాలు లేదా మంత్రాలు ఉన్నాయి అంటే కనుక కోట్లలో ఉంటాయి. దృష్టిలో పెట్టుకోండి, ఖచ్చితంగా కోట్లలో ఉంటాయి. ఎందుకు అంటే మీకు ఋగ్వేదాన్నే మనం చూసుకుంటే 10,000 మంత్రాలు సంహితలో ఉంటాయి. మళ్ళీ బ్రాహ్మణంలో చూసుకుంటే ఇంకొక 10,000, ఆరణ్యకంలో చూసుకుంటే 10,000, మహాభారతం 1,00,000, రామాయణం 25,000, అష్టాదశ పురాణాలన్నీ కలిపి మీకు మళ్ళీ దగ్గర దగ్గర మీకు 5 లక్షలు ఉంటాయన్నమాట అండి. ఆ విధంగా మీరు చూసుకుంటూ ఉంటే లక్షలాది శ్లోకాలు ఉంటాయి. వాటికి భాష్యాలు చూస్తే, నేను చెప్పిందంతా కూడా మూలం మాత్రమే, వాటి భాష్యాలు చూస్తే మనకు 50 లక్షలు ఉంటాయి. అవి కాకుండా మళ్ళీ కాళిదాసు గారు వంటి మహాత్ములు రచించినటువంటి కావ్యాలు, నాటకాలు, యోగ వాసిష్టం వంటి గ్రంథాలు, ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లలో గ్రంథాలు ఉన్నాయి. కోట్లలో శ్లోకాలు, మంత్రాలు, వాక్యాలు ఉన్నటువంటి భాష సంస్కృత భాష. అన్ని గ్రంథాలు, అన్ని వాక్యాలు విశ్వంలో ఏ భాషకు లేవు. అలా మనం చూసుకున్నప్పుడు సంస్కృత భాషనే విశ్వంలో అన్ని భాషల కంటే కూడా అత్యంత ప్రాచీన భాష అని మనకు అర్థమవుతూ ఉన్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, వీళ్ళు చెప్తారు, గూగుల్లో చూశారనుకోండి మీరు, ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ అంటే ఏదో చెప్తాడు, సుమేరియన్ భాష అంటాడు, రెండోది తమిళం అంటాడు. ఆధారం ఏమిటట, ఆ గ్రంథాలు అత్యంత ప్రాచీనమైనవి దొరికాయి కాబట్టి అదే పాతది అని చెప్పేసి వాళ్ళు ఒక మంచి ఆధారాన్ని పట్టుకున్నారు. మన ప్రాచీన మహర్షులు ఎవరో కూడా మన యొక్క వాంగ్మయాన్ని గ్రంథాల రూపంలో వాళ్ళు ముందుకు తీసుకెళ్ళలేదు. అంతా కూడా గురు శిష్య సంబంధం, అంటే వోకల్ ట్రాన్స్మిషన్. ఆ విధంగా కేవలం వాక్కు ద్వారా మాత్రమే లక్షల ఏళ్ళు కాపాడబడి కలియుగం మొదలైన తరువాత మాత్రమే అక్షరబద్ధం చేయడం అనేది ప్రారంభమైంది. కాబట్టి సంస్కృత భాషకు సంబంధించినటువంటి గ్రంథాలు అంత పాతవి దొరక్కపోవచ్చు అనే అంశాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మన భాషని, మన ధర్మాన్ని కూడా ఇది చాలా తాజాది, ఈ మధ్యనే వచ్చింది అని చెప్పడం కోసం వాళ్ళు ఆడేటటువంటి నాటకాలు అనేటటువంటి అంశాన్ని కూడా మనం గట్టిగా దృష్టిలో పెట్టుకోవాలి. సంస్కృత భాషను మనం కోల్పోతే కనుక, మరచిపోతే కనుక మనం మన ధర్మంలో దాదాపుగా ఆత్మను కోల్పోయినట్టే అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సంస్కృతం గట్టిగా నేర్చుకుందాం, సంస్కృతం నేర్పిద్దాం, సంస్కృతాన్ని మరింత విశ్వవ్యాప్తం చేద్దాము అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ఇంతటితో ముగించే ప్రయత్నం చేస్తాను. స్వస్తి. బోలో భారత్ మాతా కీ, సంస్కృత భాష కీ స్వస్తి. జై శ్రీరామ్. ముందుగా పెద్దల మధ్యన ఈ స్థానాన్ని పొందడమే నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మని మేము చాలా దగ్గరగా చాలాసార్లు చూస్తున్నాము. ఈ ప్రవచనాలు మా దృష్టిలో కూడా చాలాసార్లు చేశారు. నిజంగా చాలా మంచి అవకాశం నాకు ఇవాళ. మీ నుంచి మా అభిప్రాయాలు తెచ్చుకోవడం తప్ప మీ నుంచి కూడా మాకు సరిచేసే అవకాశం ఈరోజు ఉంటుంది నేను ఆశపడుతున్నాను. సంప్రదాయం అంటే మనకు తెలుసు. సంప్రదాయం అంటే మన
నుంచి మనకి పంచబడుతూ వస్తున్న ఒక విషయం. చాలా వరకు మనం ఇంట్లో సంప్రదాయం అంటే పాచిక్కే పచ్చడి అంటారు. మా తాతలు చేసి మళ్ళీ అదే చేసుకుంటూ వెళ్తున్నాం, ఇంతకాలం మారిపోయింది, నిజంగా సంప్రదాయాలు మనకు అవసరమా? ఈ సంప్రదాయాన్ని చాలా వరకు మిగతా పదాలతో పోల్చి దాన్ని మనల్ని కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. సంప్రదాయాన్ని ఇంటికి వచ్చిన ఒక అలవాటుగాను లేదా వారి కుటుంబంలో ఏర్పడిన ఒక అభిప్రాయంగానూ చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. మరి సంప్రదాయాన్ని ఎందుకు కాపాడుకోవాలన్నది ఈరోజు మనకు విశిష్టంగా వస్తున్న ఒక ఆలోచన. మనం మన భారతదేశం గురించి చెప్పుకుంటేనే మన సంస్కృతి సాంప్రదాయాలు అని జంట పదాలుగా మనం చెప్పుకుంటాం. దేనికి మనం మన భారతదేశము ప్రత్యేక అంటే మన సంస్కృతి, మన సంప్రదాయం చెప్పుకుంటాం. అంటే మన భారత మూలంలోనే మన సంస్కృతితో పాటు సంప్రదాయం కూడా మనకు సంప్రదింపబడుతూ వస్తుంది మనకందరికీ కూడా. మన దురదృష్టవశాత్తు కొన్ని తరాల ఏమొస్తూ వచ్చిందంటే పెద్దలు ఏమి చెప్పారో తెలుసుకున్నారు కానీ ఎందుకు చెప్తున్నారో మర్చిపోయాం మనం. పండగ వచ్చింది, గడపకి ఆకులు కట్టాలి. ఆకులు కట్టడం తెలుసుకుంది కానీ అమ్మ తర్వాత ఇప్పుడున్న మనం పొద్దున్నుంచి చాలా విన్నాం, ఈ జెన్జీస్ ప్రశ్నించడంలో నిష్ణాతులు వాళ్ళు. అది చాలా మంచిది అని చెప్తున్నా కదా. మన భారత సంస్కృతిని ఎందుకు శాస్త్రం అంటా ఉంటే మనం ప్రశ్నతోటి మనం శాస్త్రం ప్రూవ్ చేస్తాం కనుక మన మన భారతీయ సంస్కృతిని మనం శాస్త్రంగా కూడా చెప్తాము. ప్రతి దానికి ఇప్పుడు మనం గురుగారు నోటు విన్నాం, సంస్కృతం అన్న భాషకి అన్ని సూత్రాలు ఉంటే ఆ సూత్రాల నుంచి సంప్రదాయం సనాతనం నుంచి సంప్రదాయాలు పుట్టుకు వచ్చే అనడంలో మనకి ఎటువంటి రెండో రకమైన ఆలోచన అవసరం లేదు. అంటే ఏదో అలవాటుగా తీసుకున్నారు తప్ప నుంచి మన పూర్వీకులని అనుకుందాం. మనం నానమ్మ చెప్పింది కనుక నేను ఇది చేశానని తప్పనిచ్చి ఎన్నో కారణాల చేత అంటే మన దేశంలో జరిగిన రకరకాల దాడుల వల్ల ఈ వందల వేల సంవత్సరాలు మనం పోగొట్టుకొని మనం ఏం చేసాం, మన సమయం ఆఖరికి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఏమైంది, భుక్తి ముఖ్యమైంది. మనకి కేవలం సంపాదననే మనకి జీవన విధానంగా మారిపోయింది. కానీ కొంతమంది ఏం చేశారు, మంచి అమ్మలు ఏం చేయగలిగారంటే మా అమ్మమ్మ చేసేది కాబట్టి నువ్వు చేయాలి. పిల్లవాడు వచ్చి పాప వచ్చి అమ్మ ఎందుకు మనం చేయాలి అంటే మా అమ్మ చెప్పిందో మా నాన్నమ్మ చెప్పిందో అని చెప్తున్నాను తప్పనించి దాని వెనక ఉన్న సైన్స్ ఆ శాస్త్రం అని ఏదైతే అంటున్నామో దాన్ని మీరు చేయి జార్చుకున్నాం మనం. అందుకని ఇప్పుడు మనకి జెన్జీలు ఆల్ఫాలు బీటాలు చెప్తున్నప్పుడు మనం అది కూడా శాస్త్రమే నాన్న అని చెప్పే పరిస్థితుల్లో ఈనాటి అమ్మలు లేరు. అది మనం చేసుకున్న దురదృష్టం. కానీ ఈ ప్రశ్నించే తత్వం మనలో లేకుండే. అప్పుడు అమ్మ చెప్పింది చేసుకున్న అమ్మను మనం అడుగుంటే ఆ నాలెడ్జ్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యిండేది. ఇప్పుడు పిల్లలు ప్రశ్నిస్తున్నారు కనుక ఇప్పుడు నేర్చుకోవాల్సింది మీరు నేను అమ్మలందరూ కలిపి ఇలాంటి విద్వాంసుల దగ్గర, పండితుల దగ్గర, గురువుల దగ్గర ఇప్పటికైనా నోరు తెరిచి మనము ఎందుకు ఇది సాంప్రదాయంగా వంశపారపర్యంగా వస్తుంది అన్నది మనం నేర్చుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే మన సమాధానం చెప్పకపోతే అది పాత చింతకాయ పచ్చడి అవ్వచ్చు, మూఢనమ్మకం కూడా అవ్వచ్చు. మనం ఏదైతే చేజార్చుకున్నామో అవంతా కూడా పరాయి దేశాలు దాటి అక్కడి నుంచి వాళ్ళు పేటెన్సీ తెచ్చుకుంటే అబ్బో అమెరికాలో చెప్పారు మా పసుపు మంచిదంట అని చెప్పుకునే దౌర్భాగ్యానికి మనం దిగజారిపోయాం. ఇప్పుడు పసుపు పేటెన్సీ మన చేతిలో లేదండి, ఎవరో తెచ్చుకున్నాడు దానికి. మన గడపకు పెట్టే పసుపు, మన గడపలకు వేసే మామిడాకు, మన పండుగలు చేసుకునే ప్రతి ప్రసాదం, అంత మాట ఎందుకు, మనకి పండుగలో చేసుకునే ప్రతి ప్రసాదం కూడా శాస్త్రోక్తంగా ఆ కాలానుగుణంగా ఋషులు మనకి ప్రసాదించిన ప్రసాదాలు అవి. అంటే ప్రసాదం అంటే ఈ రోజు ఎందుకంటే ఈ మధ్య జరిగిన మన ఉగాది అనుకుందాం. మనం ఉగాది పచ్చడిలో దాంట్లో వేసిన ఏవైతే మనం పదార్థాలు ఉంటాయో, ఉగాది పచ్చడి పిల్లలు పెడితే అమ్మ ఈ పులుపు తినాలా, ఈ వగరు తినాలా, ఈ కారం తినాలా అని అడిగినప్పుడు అమ్మ దగ్గర సమాధానం ఉంటే నాన్న ఇది కేవలం ప్రసాదం కాదురా, ఈ కాలానుగుణంగా మనకు వచ్చే వ్యాధులో సమస్యలో ఇందులో ఉన్న ఒక మెడిసినల్ ఎఫెక్ట్ ఉంటుందను, ఇది నేను తయారు చేస్తుంది కదమ్మా, మన ఋషులు మనకి తరతరాలుగా సంప్రదించిన ఒక పదార్థం అని మనం చెప్పుకునే పరిస్థితిలో మనం లేము ఇప్పుడు. అందుకనే ఇవన్నీ పాత చింతకాయ పచ్చళ్ళు అయ్యాయి మనకి. ఎందుకు మనం తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు? ఎందుకంటే మనం లోపలగా మా పోరాడుతుంది బాగానే ఉంది, మనం పొద్దునుంచి వింటున్నాం కదా. ఎవరు టార్గెట్ అవుతున్నారు ఇప్పుడు? పరాయి మతస్థులకి ఎవరు టార్గెట్ అవుతున్నారు అంటే మన పిల్లలు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఇటువంటి చిన్న చిన్న విషయాలతోటి పిల్లల మనసులు పాడు చేస్తున్నారు. ఎక్కడ పాడు చేస్తున్నారు తెలుసా అండి? విద్యా సంస్థలలో జరుగుతోంది. విద్యా సంస్థలలో
ఎవరైతే వాళ్ళేంటి మనకు తెలుసు, మదర్సాల్లో వాళ్ళు ట్రైనింగ్ వస్తున్నారు, చర్చికి పోతే వాళ్ళు ఏం ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారో బాగానే ఉంది. ఖచ్చితంగా మీకు తెలిసే విద్యా సంస్థల్లో ఉంటే తెలుగు అమ్మాయి పక్కన ఖచ్చితంగా వాళ్ళు వచ్చి కూర్చోవడం మొదలుపెట్టి జోరిగల్లాగా వాళ్ళ చెవుల్లో ఉన్న ఇటువంటి విషపు ఆలోచనలు వాళ్ళతో చూపిస్తూ ఉన్నారు. అంటే మీది ఏంటి సంప్రదాయం, అంటే మీది ఏదో దురాలోచనను లేదా మూఢనమ్మకం పిల్లల్ని చెప్పి మన ఆహార పదార్థాలను కానీ, మన కట్టుబట్టలను కానీ, మనం తినే పదార్థాలను కానీ, మన భాషను కానీ, మన దేవుళ్ళను కానీ అన్నిటి మీద కూడా పిల్లలకు విషం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. పొద్దున్నుంచి మనం అందరి నోట్లో విన్నాం మనం, మన పిల్లలు చేజారిపోతున్నారు. ఎన్ని రకాలుగా చేజారిపోతున్నారు? కేవలం మత మార్పులే కాదు, ఇలా లోపల విషం జొప్పించి అమ్మ మాట, అసలు అమ్మకి ఏమీ తెలీదు. ఈ అమ్మకి తెలియకపోతే ఎవరిని అడుగుతుందండి? వెళ్ళి వాళ్ళ క్లాస్లో పక్కన కూర్చున్న ఆమె మేధస్సు ఈమెకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అమ్మలు నడుం బిగించాలి. ఇప్పుడు అమ్మలు నడుం బిగించి ఎందుకు సాంప్రదాయబద్ధంగా వస్తున్న మన సంప్రదాయాలని మనం పాటించడం మొదలు పెట్టాలి. వాటి విలువల్ని మనం తెలుసుకోవాలి. మన పిల్లలకు చెప్పే ప్రయత్నం చేయకపోతే ఇంకెవరో చెప్తారు. అప్పుడు లవ్ జిహాద్లు కాదు కదా, కన్వర్షన్లు కాదు కదా, ఏదైనా కూడా మన పిల్లల మధ్యలో మనం జరిగే అవకాశాన్ని మనమే ఇస్తున్నాము. మనం మొదట అనుకున్నాం కదా, ఒకప్పుడు ఎందుకు మనకు టైం లేకుండా పోయింది అంటే అప్పుడు ఏంటో మనకి కడుపు నింపుకోవడానికి పెద్దలకి సమయం సరిపోలేదు మనకి. సో సంపాదన మీద పడ్డారు. పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు తెలియనప్పుడు సంప్రదాయాలు మన చేయి జారిపోయాయి. కానీ ఇప్పుడు ఏమవుతోందంటే, ఏదైతే సులభంగా మనం విన్నాం, విద్యని వైద్యాన్ని ఎంత ఖరీదైన ఒక మనకి అవసరాన్ని తయారు చేశారంటే, ఇంట్లో ఉన్న తల్లి తండ్రి పిల్లలకు అందుబాటులో లేకుండా సంపాదన వెనక పడి మంచి చెడులు చెప్పే వాళ్ళు ఇంట్లో లేకుండా తయారయ్యారు. ఎందుకు మార్చడం మన పిల్లల్ని? కాబట్టి ఏదైతే మనం చేజార్చుకున్నామో ఈ సంప్రదాయాన్ని ఒడిసి పట్టుకొని మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని రాబోయే తరాలకు మనం అందించకపోతే మన పిల్లల్ని మనమే చేజార్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి బయట వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, వాళ్ళ టార్గెట్లు వాళ్ళు హాయిగా చేసుకుంటున్నారు, వాడు పద్ధతిగా చేసుకుంటున్నాడు. పద్ధతి కోల్పోయింది మనమే. సో మన పద్ధతుల్ని, మన ఇంటిని మనం బాగు చేసుకోగలగాలి. మన ఇంటి గోడకు సున్నం రాలింది అనుకోమ్మా, చూద్దాంలే కాసేపు అనుకుంటే ఇంకో రోజు మన నెత్తి మీద ఇటుక పడుతుంది. కానీ మన కుటుంబాన్ని మనం సరి చేసుకునే ప్రయత్నం చేయగలగాలి. మన ఇంటి పూత పోతోందంటే మన ఇంటి భద్రత పోతోంది అన్నట్టు. ఆ ఇటుక రాలుతోందంటే బయట ఏ దుష్ప్రచారం మన ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందన్నట్టు మనం అర్థం చేసుకోగలగాలి. సో బయట వారి సంగతి వదిలేద్దాం. ఇప్పుడు బలపడవలసింది మనము, మన పిల్లలకి, మన రాబోయే తరలకి, పక్కన వాళ్ళకి, అక్కన వాళ్ళకి, మన కుటుంబాన్ని చూస్తాం. గుళ్ళకి వెళ్తాం కదా, గుళ్ళకి వెళ్ళినప్పుడు మనం విన్నాం గురువుల ద్వారా ఎంతవరకు ఉంటుందాం ఆలోచన అంటే, ఏదో పళ్ళల్లో పడేసాం, హారతి పెట్టుకున్నాం, మన సంపాదన వెనకాల పడిపోతూ ఉంటాం. అక్కడ వెళ్ళినప్పుడు గురువుల్ని అడగండి, హారతి ఎందుకు ఇస్తారు, ప్రదక్షిణ ఎందుకు చేస్తారు. ఇప్పుడు పిల్లలు మనం ఎంటరారంటే ఎందుకు మనం చెప్పట్లేదు మనం, ఎందుకంటే మనకే టైం లేదు కదా, మనకి టైం ఉండదు. అమ్మ ఒక దారి పట్టింది, నాన్న ఒక దారి పట్టే, పిల్లలు హాస్టల్లో ఉంటారో లేదా విదేశాలు వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు కాపాడుకుంటారు మన కుటుంబాల్ని, మన సంప్రదాయాల్ని, మన సంస్కారాలని? కాబట్టి కనీసం ఇప్పటి నుంచైనా మనం మొదలుపెట్టి మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని మనం నేర్చుకోవాలి. మనం అన్నాం కదా ముందు, గురువుల ద్వారా విన్నాం మనం, మన ప్రణవానందజీ చెప్పారు, వారి దగ్గర నేర్చుకోవాల్సి వస్తే ముందు తల్లులు నేర్చుకున్నామని చెప్తున్నారు. ఈ సంప్రదాయ సంస్కృతి వాటిలో కూడాను తల్లులే ముందు నేర్చుకోగలగాలి. అవకాశం ఉన్నంత వరకు పిల్లలకి మనము సమయం ఇవ్వాలి. ఎందుకంటే తల్లి ఒక సమయంలో ఇంట్లో ఉండట్లేదు, తండ్రి ఒక సమయంలో ఇంట్లో నాకు తెలిసి తండ్రి మొహం చూడని పిల్లలు ఎంతో మంది ఉన్నారు. అంటే సంపాదన కలపడి ఎవరు చెప్తారు వాళ్ళకి? ఒకప్పుడు మనకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మా నాన్న పొలానికి వెళ్తే కనీసం ఈ నానమ్మో తాతయ్య ఎవరో ఒకరు వాళ్ళ సంప్రదాయాన్ని, సంస్కృతి చెప్పేవాళ్ళు. కనీసం మనం అప్పుడు చేసాం, చెప్పేవాళ్ళు ఉన్నారు కనుక. ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేరు అంటే మనకేమింది? విషయ దౌర్బల్యం ఇక్కడ. కాబట్టి మనం కుటుంబాలు కలిసి ఉండే ప్రయత్నం చేయాలి. మళ్ళీ కూడా ఇప్పుడు సనాతనము సాంప్రదాయం ఎలా వస్తుందో మన కుటుంబ సాంప్రదాయాలతో పాటు కుటుంబాలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అమ్మా నాన్న వెళ్ళిపోతున్నారు బయట, తల్లిదండ్రులు వృద్ధులను చూసే వాళ్ళ పెద్దలు ఎవరు లేరు, ఇంట్లో ఎవరు ఉండట్లేదు. సో తల్లిదండ్రులు ఏమవుతున్నారు? వృద్ధాశ్రమాల పాలవుతున్నారు. వృద్ధాశ్రమాల పాలు చేయగలిగే సంస్కృతి అమ్మ మనది. ఎంత దారుణం! ఎందుకు తల్లిదండ్రులు అంటే దీనికి కూడా ఈ ఒక 2-3 తరాల తల్లిదండ్రులే కారణం. ఏం చెప్తున్నారు పిల్లలకి? నాన్న మేము కష్టపడ్డాము, నువ్వు సుఖపడు.
ఏం చేయాలి, నువ్వు సంపాదించు, మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు, మీరు బాగుండండి అని చెప్పినప్పుడు నువ్వే వాడికి ఒక మార్గం చూపిస్తావు. నువ్వు చదువుకుని నీ పాటికి నువ్వు దేశాలు పట్టిపోతే వీళ్ళు ఏమవుతున్నారు, న్యాచురల్గా వృద్ధాశ్రమాల పాలు అవుతున్నారు. మరి వృద్ధుల సంగతి సరే. కాబట్టి ఇదంతా కూడా మన జీవన విధానంలో ఉంది కనుక మన జీవన విధానాన్ని మనం ఒడిసి పట్టుకుని దాన్ని మన రాబోయే తరాలకు అందించగలిగితే, ఈ సంప్రదాయాన్ని కాపాడుకుంటేనే మన దేశ సంస్కృతిని సాంప్రదాయాన్ని ఇంతకాలం మనం పొద్దున్న మాట్లాడుకున్న సనాతన ధర్మాన్ని మనం నిలుపుకున్న వాళ్ళు అవుతాం. అద్భుతమ్మా. మీరు చెప్తున్న మాటలు కొన్ని వినడానికి కష్టంగా ఉన్న వాస్తవం. ఎందుకంటే నేటి సమాజంలో నిజంగానే తల్లుల్ని తండ్రుల్ని ఇద్దరిని చూడకుండా పెరుగుతున్నటువంటి పిల్లలు ఉన్నారు, కనిపిస్తున్నారు. సంప్రదాయం సనాతనానికి మూలం, బాగుంది అండ్ వాస్తవం. దాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు. ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన. అన్న, సంగీతం దగ్గరకు వచ్చాం. సంగీతం అనగానే అదొక కో కరిక్యులర్ యాక్టివిటీ కిందే చూడవచ్చా, అంతే చూడాలా, అంతకుమించి చూడడానికి ఏముంది అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సంగీతం గురించి? సంగీతానికి ధర్మానికి అసలు లింక్ ఏంటి అని మాట్లాడితే? సభలో ఆసీనులైనటువంటి పెద్దలు, విఘ్నులు, ఘనాపాటిలు, ముందు ఆసీనులైనటువంటి ఆహుతులైనటువంటి ప్రేక్షకులు, పెద్దలు, వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా మీ కేఎం రాధాకృష్ణన్ నమస్తమాంజలి. సంగీతం అనేది ఎంత సంక్లిష్టమైందో అంత సరళమైంది అని కూడా చెప్పాలి. సంగీతంకి మూలం ఏంటి అంటే వేదం. మన సంస్కృతానికి మూలం వేదమే, మన భాషలన్నింటికీ మూలం వేదమే. ఆ వేదం అనేది ఏంటి అంటే మన యొక్క భారతీయ సంస్కృతికి దక్కినటువంటి ఒక మహాఫలం అని చెప్పాలి. అద్భుతమైనటువంటి విషయం అది. వేదం చదువుతుంటే సంగీతం విన్నట్టుగానే ఉంటుంది. అందులో నైపుణ్యం పొందడం అనేది పూర్వజన సుకృతం అన్న ఫీలింగ్. కాబట్టి వేదం అనేది, ఇందాక వేదం గురించి గురుగారు చాలా చక్కగా వివరించారు. వేదం అనేది ఎంత పూర్వజన్మ సుకృతం ఉంటే వేదం గురించి మనం వినగలుగుతాం, వేదాన్ని స్పృశించగలుగుతాం. సంగీతం అందులోంచి పుట్టింది. ఆ ధర్మం, న్యాయం, శాస్త్రం అన్ని కూడా వేదాల్లోంచి, ఆ 4 వేదాల్లోంచి పుట్టాయి. సంగీతం గురించి మాట్లాడితే పొద్దున్నే ఉదయాన్నే 4 గంటలకు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో కూడా చక్రాలు, 72 మేళకర్త రాగాలు, వాటితో స్వామివారికి స్వరార్చన చేస్తారు ఆళ్వార్లు. ఎంత హాయిగా ఉంటుంది. చారుకేశి వనస్పతి బృహస్పతి అని ఇట్లా ఒక్కొక్క రాగం, ఒక్కొక్క చక్రం ఇట్లా చదువుతూ ఉంటే ఆ అద్వితీయమైన అదే శైలిలో ఆ రాగ ఛాయలో చదువుతూ ఉంటే ఆ స్వామివారు ఎంత అద్భుతంగా కనబడతారు మనకంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఆ యొక్క నాదం ఎంత అద్భుతంగా వినబడుతుంది సంగీతంలో. ఆ స్వరాలు, స్వరార్చన, ఒక్కొక్క స్వరం యొక్క స్వర స్థానం, శుద్ధ వికృత స్వరాలతో కూడుకొని 16, అవి ఎంత అద్భుతమైన విషయం అంటే దీన్ని కూడా ఒక పాఠ్యాంశంగా చేయడం వల్ల, ఆ సంస్కృతాన్ని పాఠ్యాంశం చేయడం వల్ల, సరి అయిన గురువు దొరకడం వల్ల సంక్లిష్టమైనటువంటి ఏ విషయమైనా కూడా సరళంగా వినిపిస్తుంది మనకు. కాబట్టి మంచి గురువు గారికి ఉదయాన్నే లేచి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకొని ఆ యొక్క విద్యను నేర్చుకోవడం ద్వారా మన యొక్క జీవన శైలిని మార్చుకోవచ్చు, జీవన విధానాన్ని మార్చుకోవచ్చు, హాయిగా సక్సెస్ఫుల్ గా ముందుకు పోవచ్చు. కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి ఫలితం దొక్కుతుంది. దానికి చాలా మంది ఉదాహరణలు ఉన్నారు. ఈ స్టేట్ మీద అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే.
ఇక్కడ ముందర ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత కష్టపడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళే. కష్టపడకుంటే ఎవరికి ఏది దక్కదు. కష్టం యొక్క ఫలితం ఎక్కడ వేస్ట్ అవ్వదు. నేను అమోఘ్ దేశపతికి చెప్పాను, ఎందుకయ్యా కష్టపడుతున్నావు, సంగీతం అంటే ఇష్టం ఉంది, సంగీతంలో ప్రావీణ్యం ఉంది, ఎంతో కొంత హాయిగా ముందుకు వెళ్ళొచ్చు కదా, కమర్షియల్గా ముందుకు వెళ్ళొచ్చు కదా అని అడిగాను. లేదన్న గారు, నాకు నా యొక్క అవసరం ఈ సమాజానికి ఈ విధంగా ఉంది, నేను ఈ దశలోనే ఈ రంగంలోనే కృషి చేస్తాను, ఇలాగే ఉంటాను, సంగీతం నాకు ఎప్పుడైనా అవకాశం వస్తుంది అని అన్నాడు. నిజమే కదా అనిపించింది. అమోఘ్ దేశపతి ఇది చాలా సంక్లిష్టమైనటువంటి వ్యవహారం. ఇది ఇందులో పైకి రాణించాలంటే ఏ విషయమైనా అంతే, ఏదైనా కష్టమే, చాలా ఓపిక ఉండాలా. ఓపిక ఉండాలి. ఇక్కడ ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి, ఎంతో మంది దుర్మార్గులు ఉంటారు, ఎంతో మంది మనల్ని అవహేళన చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని కిందికి లాగే వాళ్ళు ఉంటారు. మమ్మీ సినిమాలో చూస్తుంటాము, హీరోను విలన్లు ఇద్దరిని లాగుతుంటాయి పీతలు, అవేంటి రాక్షసులు, ఆత్మలు, ప్రేతాత్మలు. అట్లా మనం ఒక మంచి పని చేద్దాం అని చెప్పి ముందుకెళ్తుంటే ఎంతమంది లాగడానికి చూస్తారు, ఎంతమంది దానికి వ్యతిరేకులు ఉంటారు, ఎంతమంది విమర్శిస్తారు. అవన్నీ తట్టుకొని ఈ యొక్క మనం ఒక కుటుంబంలో ఉన్నాము, ఎన్నో మనోభావాలు ఉంటాయి, ఎన్నో మానసికమైనటువంటి స్థితిగతులు ఉంటాయి. వాటినన్నిటిని తట్టుకొని ఈరోజు ఒక పని చేయాలి, అందులో సక్సెస్ కావాలి. వివేకానందుడు చిన్నప్పుడే చెప్పాడు, చిన్న ఏజ్ లో ఆయన ఎంత గొప్ప గొప్ప వాక్యాలు చెప్పాడంటే, మనం ఎంత కష్టపడితే అంటే ఒక బంతి ఎంత స్ట్రాంగ్ గా నేలకేసి కొడితే అంత పైకి ఎదుగుతుంది. ఆ యొక్క మంచి చక్కటి సిద్ధాంతాలు ఈ యొక్క హైందవ ధర్మంలో ఉన్నాయి. ఎంతో మంది దుర్మార్గులు ఉన్నారు. రాముడు అనేవాడు చాలా తక్కువ సంఖ్యలోనే కనబడతారు మనకు, మనస్తత్వం కలిగిన వాళ్ళు. రావణుడు, ప్రతి దుర్మార్గుడు రావణుడే. వాడు ఎంతమంది కనబడుతున్నారంటే ఈరోజు చూడండి, మనం 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ప్రత్యక్షంగా నరకం చూపించి పాలించి వెళ్ళిపోయినారు. ఈరోజు పరోక్షంగా ఎంతో మంది మనల్ని పాలిస్తున్నారు. ప్రజలు వివేకంతో, విచక్షణాధికారంతో ఒక మంచి నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ మాత్రం మనం క్షేమంగా ఉన్నాం. లేకపోయింటే ఎప్పుడో మనం కూడా ఏ దుర్మార్గుల చేతుల్లోనో బలైపోయేవాళ్ళం. కాబట్టి హైందవ ధర్మం యొక్క ఆవశ్యకత ఎంత ఉంది. ఇది నేను పరమతాన్ని ద్వేషించట్లేదు, ఎప్పుడు కూడా ఒక్క మాట అనట్లేదు. మనల్ని మనం కాపాడుకోవాలి, మన ప్రశాంతతను మనం కాపాడుకోవాలి, మన యొక్క శక్తి సామర్థ్యాల్ని మనం కాపాడుకోవాలి, ఉచ్చస్థితికి చేరుకోవాలి. హైందవత్వం అదొక నినాదం, అదొక మన సమాజానికి ఉన్నటువంటి హైందవం అనేది ఒక వరం అది. కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది. చాలా చక్కటి అవకాశం ఈ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించడం. నేను సమయాభావం వల్ల చాలా సంశయించాను, కానీ ఎందుకో తెలియదు, అమోఘ్ దేశపతి అంటే నాకు ఒక అవిభాజ్యమైనటువంటి ఇష్టం ఉంది. కాబట్టి నేను ఈ కార్యక్రమానికి రావడం, నాకు ఇష్టమైనటువంటి ప్రార్థనా గీతం ఉంది. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూభూమే సుఖం వర్తితోహం. ఇది ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థనా గీతం అంటే, ఈ యొక్క ఎన్నో అర్థాలు, ఎన్నో విశ్లేషణాత్మకమైనటువంటి పదాలు, భావాలు ఇందులో సమ్మిళితమై ఉంది. ఈ యొక్క భావాన్ని ప్రతిదినం మనము దీన్ని మననం చేసుకుంటూ దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళి భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి గట్టిగా చెప్పట్లేండి. చూసారా, సంగీతం గురించి చెప్పారు. ఫైనల్ గా సంగీతం నోటి నుంచి బయటకు రాగానే మనకు తెలియకుండానే మనందరం లేచి నిలబడ్డాం. అది దాని శక్తి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సనాతనం ఈరోజు ఓవరాల్ గా ఈ కాంక్లేవ్, సనాతన కాంక్లేవ్ 2026 థర్డ్ ఎడిషన్ సనాతన అవార్డ్స్ ఇచ్చాం. ఫైనల్ గా సనాతనం అంటే ఏంటి అని ఎవరి నోటి నిండా అది వింటే దానికి పూర్తి ఫుల్ఫిల్నెస్ అంటాం కదా, అది వస్తుందో
వారు మన ముందున్నారు. ఒక్కసారి మనందరి కరతాళ ధ్వనుల మధ్యలో సత్యవర్ణమ్మ గారి నోట యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఆర్యావర్తాయై చ విద్మహే రత్నగర్భాంతరస్థితాయ ధీమహి తన్నో భరతఖండ ప్రచోదయాత్. అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం అస్మత్పుణ్యధరిత్రీం ప్రణమామ్యహం. శ్రీమాత్రే నమః భారతమాత్రే నమః మాతాపితృగురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు ఉదయం నుండి యోగమిది అమోఘమిది అంటూ ఆనాడు క్షీరసాగర మథనాన్ని అటు దేవతలు ఇటు రాక్షసులు కలిపి నిర్వహించినప్పుడు ఆ మథనంలో నుండి అనేక విషయాలు తేలాయి. ఉచ్చైశ్వరం దగ్గర నుంచి ఐరావతం, మహాలక్ష్మి, ఒకటనేమిటి అనేకం వచ్చాయి. అలాగే ఉదయం నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి క్షీరసాగర మథనం లాంటి అంతర్మథనం ఏదైతే ఉన్నదో ఆ మథనం అటు పామరులు ఇటు పండితులు కలిసి నిర్వహించడం, ఇటు జిజ్ఞాసువులు, అధ్యయన పరులు, అనుష్ఠాన పరులు, ఆలోచనా పరులు ఇందరు కలిసి చేసినటువంటి యజ్ఞంలో ఎన్నో 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 విషయాలు బయటకు వచ్చాయి. అందుకోగలిగిన వాళ్ళు అందుకున్నారు, అందుకోలేని వాళ్ళు అది మనం ఏం చేయలేం. ఇలాంటి అద్భుతమైన ఒక మహాయజ్ఞాన్ని ఒక 3వ యజ్ఞంగా తలపెట్టి మహానుభావులందరినీ ఇక్కడికి పిలిపించి వారి చేత చెప్పిస్తూ మరొక్కసారి భారత జాతిని మేలుకొల్పడానికి కాను చేస్తున్న ఈ కార్యక్రమాన్ని రిఫ్లెక్షన్ ఛానల్ కాంక్లేవ్ ద్వారా ఇక్కడికి విచ్చేసినటువంటి మహానుభావులు వేదిక మీదకి వస్తున్నప్పుడే శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు వచ్చినప్పుడే ఆ వేదికకి ఒక వెలుగు వచ్చింది. మీరు గమనించారా? అదే వేదం యొక్క వెలుగు. అటు పక్కన వేదం, ఇటు సంగీతం, ఇటు సంప్రదాయం. ఎంత అద్భుతం అండి ఇది! ఎంత అద్భుతం! ఈ నాలుగిటికి కూడా ఎంత అద్భుతమైన ఒక సమన్వయం ఉంది. ఘనాపాటి గారు చెప్తున్నప్పుడు సంస్కృత భాష గురించి చిన్నప్పుడు మా తెలుగు మాస్టారు మాకు డిక్టేషన్ చెప్పేవారు. ఆ డిక్టేషన్ చెప్తూ ఉన్నప్పుడు ఆరోగ్యము వ్రాయండిరా అనగానే రెండో ఆ రాయాలని, రాకు ఓత్వం పెట్టాలని, గాకు యావత్తు పెట్టాలని, మాకు కొమ్ము పెట్టాలని ఉచ్చారణ ద్వారా తెలుసుకుని చక్కగా వ్రాయగలిగే వాళ్ళం. 10కి 10 మార్కులు వచ్చాయి మాకు. ఎప్పుడైతే సంస్కృత భాష దేవభాషగా ప్రపంచానికి అన్ని భాషలకి మూలమయ్యిందో ఆ ప్రపంచ భాష అయినటువంటి సంస్కృత భాషకు తాళాలు వేసేసి విదేశీ మానసపుత్రులుగా మనల్ని తయారు చేసి లిపి అన్నారు ఇందాక ఘనాపాటి గారు. ఆ లిపినే ఇంగ్లీష్లో లిప్ అన్నారు. అందుకని ఇప్పుడు మనం చేస్తున్నది లిప్ సర్వీస్ మాత్రమే. అదే ఘనాపాటి గారి కన్నా వేదాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, ఆ సంస్కృత భాషను ఉచ్చరిస్తూ ఉంటే, నాభి నుండి ఉచ్చరిస్తూ ఉంటే మన శరీరంలో 72,000 నాడులు కూడా చైతన్యవంతమై ఏ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళనవసరం లేకుండానే మన పూర్వీకులు, మన ఋషులు భాష ద్వారానే మన సంస్కరించారు, భాష ద్వారానే మన సంస్కరించారు. ఒక్కసారి మీరు నిత్యానందకరి వరాభయకరి అంటూ అన్నపూర్ణాష్టకాన్ని ఒక్కసారి గొంతెత్తి చదవండి, మీకు గ్యాస్ ట్రబులే రాదు. నిర్దూతాకిల ఘోర పావనకరి అని ఎప్పుడైతే ఘోర పావనకరి అంటున్నారో గ్యాస్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదే మీరు కపాలభాతి అని ప్రత్యేకంగా వెళ్ళి యోగా సెంటర్లకు వెళ్ళి కపాలభాతి చేస్తున్నారు. ఏ కపాలభాతి చేయనక్కర లేకుండానే నిత్య జీవితంలో మన క్రియాకలాపాల మధ్యనే ఇన్బిల్ట్ చేసేసి మనకు గొప్ప యోగ ప్రక్రియను అందించిన మన మహర్షులకి నమస్కరించాలా వద్దా? చేతులెత్తి నమస్కరించాలి. వాళ్ళ రుణం తీర్చుకోవడానికి
మనందరం ఇదేదైతే మనం జంజంగా వేసుకున్నామో, ఏ కండువా అయితే భుజం మీద మనం ధరించామో, అది బాధ్యతను స్వీకరించడందుకే వేసుకున్నాం. అటువంటి బాధ్యతను స్వీకరించడానికి మనం వచ్చాం ఇక్కడికి. అటువంటి సంస్కృత భాషను గురించి ఘనాపాటి గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఆ భాషను ఉచ్చరిస్తూ ఉన్నప్పుడే మన శరీరం కదులుతుంది, అందులో నాడులన్నీ చైతన్యవంతం అవుతాయి. అటువంటి భాషను దూరం చేసుకున్నది ఎవరు ఎవరు ఎవరు? మన భారతీయ విద్యార్థి అమెరికా వెళ్ళి ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళాట. ఎవరిని? ఐన్స్టీన్ని కలవడానికి. ప్రిన్స్టన్ యూనివర్సిటీకి వెళ్ళి ఐన్స్టీన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఐన్స్టీన్ గారు మన భారతీయ విద్యార్థిని సంస్కృతంలో ఆహ్వానం పలికాట. అప్పుడు సంస్కృతంలో ఆహ్వానం పలికిన ఆయనకి మళ్ళీ సంస్కృతంలో ప్రతి నమస్కారం చేయడం తనకి చేత కాలేదని. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి, అదేమిటయ్యా, వేదాలకు మూలము సంస్కృతానికి మూలమైన భారతదేశం నుంచి వచ్చావు కదా, నీకు సంస్కృతం రాకపోవడం ఏమిటి? రా, నా గదిలో ఎన్ని సంస్కృత గ్రంథాలు ఉన్నాయో చూద్దు గాని రమ్మని అతని గదిలో ఆ లైబ్రరీని చూపిస్తే ఆశ్చర్యపోయాడట అతను. ఇప్పటికీ కూడా జర్మనీలో సంస్కృతంలోనే రేడియో వార్తలు వస్తూ ఉంటాయి. పెద్ద పీట వేశారు జర్మనీలో సంస్కృతాన్ని. అటువంటి సంస్కృత భాషని బేబింగ్టన్ మెకాలే అనే ఒక దుర్మార్గుడు వచ్చి ఆ భాషకు తాళాలు వేసేస్తే మన భారతీయులు కూడా కొంతమందికి అతనికి చేదోడుగా నిలిచి అది మాన్పించేసి అమ్మకు బదులు మనల్ని మమ్మీలను చేసేసాడు కదండి. నాన్నను డాడ్ అని పిలిపించాడు కదండి. అమ్మేమో జీవోత్సవంగా మారిపోయింది, నాన్నేమో చచ్చిపోయాడు. అప్పుడు ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు అనేటువంటి పదాలకు బదులుగా గుడ్ మార్నింగ్ మ్యామ్, హాయ్ మ్యామ్, బాయ్ మ్యామ్ అని పిలిపించేసి మనందరినీ పరాధీనం చేసేసాడు కదండి. ఇప్పటికైనా మేలుకోవద్దా మనం? ఇప్పటికైనా మేలుకోవద్దా? మనం కూడా విదేశీ మానసపుత్రులుగా మారిపోయి మన పిల్లలని వేమన శతకాలకు బదులుగా, సుమతి శతకాలకు బదులుగా ఇంగ్లీష్ రైమ్స్ చదువుతూ ఉంటే, ఆహా, మా పిల్లవాడు ఇంగ్లీష్లో ఎంత బాగా చదువుకున్నాడని అనిపించుకుంటున్నాం కదా. సంస్కృతం ప్రపంచ భాషలన్నింటికీ మూలమని చెప్పడానికి ఇందానికి కొన్ని ఉదాహరణలు చెప్పారు. వాళ్ళకి సంస్కృతంలో, ఇంగ్లీషులో ధర్మం అనే పదానికి ఇంగ్లీష్లో పదం లేదు. పుణ్యం అనే పదానికి వాళ్ళకి పదం లేదు. సిన్ అని మాత్రమే వాడతారు. పాపము పాపము, పాపాత్ములు పాపులనే పిలుస్తారు వాళ్ళు. పుణ్యాత్ములు అనే పదమే వారికి లేదు. అందుకని ధర్మం అనే పదానికి భాష లేక వాళ్ళు ఏం చెప్పారు? ఆ ధర్మాన్ని రిలిజియన్ అనుకున్నారు. ఆ రిలిజియన్ మళ్ళీ తిరిగి ట్రాన్స్లేట్ చేసుకునేసరికి మతము అయ్యింది. మనది మతం కాదు, మనది ధర్మం. ఎవరు చెబుతున్నారు అన్నప్పుడు మతం పుట్టుకొచ్చింది. ఏమి చెబుతున్నాడు అన్నప్పుడు ధర్మం గుర్తుకొచ్చింది. అది మన సనాతన ధర్మం. ఎవరు వ్రాసింది కాదు, ఎవరు ఏర్పాటు చేసింది కాదు. సృష్టి ఆవిర్భవించినప్పుడే దానంతటదిగా సృష్టి ధర్మంగా ఏర్పడింది సనాతన ధర్మం. అంటే శాశ్వతమైన ధర్మం, ఎటర్నల్ ధర్మ. దానిని చెడగొట్టడం గాని, దానిని నాశనం చేయాలని అనుకోవడం గాని ఎవరి తరము కాదు 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 కాదు. ఒక రష్యన్ లేడీ హెలీనా పెట్రోవా బ్లావెట్స్కి ఒక మాట అన్నది, ఓ నాస్తికులారా, మీరు వేదాలను కాల్చివేయవచ్చు, నాశనం చెయ్యవచ్చు, బూడిద పాలు చెయ్యవచ్చు, కానీ మానవుడి యొక్క పునఃసృష్టి జరిగిన తర్వాత ఆ మానవుడి యొక్క శరీరం మీద వేదం అపౌరుషేయమై వర్ధిల్లుతుంది అని చెప్పింది. ఇదండి అద్భుతమైన మాట. ఎవ్వరూ దీనిని తీసివేయలేరు గాక తీసివేయలేరు. అది సనాతనం, నిత్య నూతనం. ఇవన్నీ కూడా సాముగరిడీలు అంటారే, ఆ సాముగరిడీలు లాంటి అప్పుడప్పుడు కుప్పిగంతులు వేసి మాట్లాడుతున్న వాళ్ళంతా. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అటువంటి సంస్కృత భాషను మళ్ళీ మన పిల్లలకి నేర్పించినప్పుడే వాళ్ళు సంస్కరింపబడతారు. అలా సంస్కరింపబడకపోవడం వల్ల ఇవాళ చట్టసభల్లో కూడా బూతు మాటలు మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితికి తెచ్చుకున్నాము అంటే ఎవరి తప్పిది? ఆనాడే అన్నాడు బేబింగ్టన్ మెకాలే, నేను భారతదేశం ఆమూలాగ్రము సంచరించి వచ్చాను, ఎక్కడ చూసినా విలువలు విలువలు విలువలే. వీళ్ళని జయించడం చాలా కష్టం అనిపించింది నాకు. వీళ్ళని జయించాలంటే ఒక్కటే, వాళ్ళని పరాధీలను చేయడమే నేను చెయ్యవలసిన పని అని పరాయి భాషను ప్రేమించటం ఎలాగో నేర్పాడు, పరాయి దేశాన్ని ప్రేమించటం ఎలాగో నేర్పాడు, అలాగే పరాయి వస్తువులను కూడా ప్రేమించడం ఎలాగో నేర్పించి నేను జయించాను అన్నాడు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పరాధీనులుగానే మిగిలిపోతున్నాం తప్ప మన భాషను మళ్ళీ తిరిగి తెచ్చుకుని మన రాబోయే తరాలకు అందించే కృషి ఎంతవరకు మనం చేస్తున్నాం. ఈ కృషి మనకంటే కూడా విదేశాలలో ఉన్న వాళ్ళు బాగా జరుపుతున్నారు. అమ్మ బడులు తెరుస్తున్నారు, సంస్కృత పాఠశాలలు పెడుతున్నారు, వేదంతో క్లాసు మొదలవుతోంది, ఇది నమ్మక చమకాలతో క్లాసులు జరుపుతున్నారు. అంటే ఇది అటు నుంచి నరుక్కొస్తోంది ప్రకృతి, అటు నుంచి నరుక్కొస్తోంది ప్రకృతి. విదేశీయులు గుర్తించే పరిస్థితికి తెచ్చింది మన సనాతన ధర్మాన్ని, అమ్మ చెప్పినట్టు మన సాంప్రదాయాలని, మన ప్రాచీనమైనటువంటి మన ఋషుల యొక్క సంస్కృతిని పాశ్చాత్య దేశ వాళ్ళు ప్రేమిస్తున్నారు. అక్కడ చర్చలన్నీ వేలం వేస్తూ ఉంటే మన ప్రవాస భారతీయులు వేలంలో కొని దేవాలయాలుగా రూపొందించేస్తున్నారు. అందుకని శుభ పరిణామం జరుగుతోంది. ఈ యజ్ఞంలో, ఈ పరిణామంలో, ఈ శుభ పరిణామంలో మనందరికి కూడా దానికి సమయాన్ని మనం కేటాయించి రాబోయే తరాలకు అందించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. తర్వాత అమ్మ చెప్పింది సంప్రదాయం, సంస్కృత భాషను గురించి వారు చెప్పారు. సంస్కృత భాషలో నెయ్యి తెలియదండి వాళ్ళకి. నెయ్యిని మన సంస్కృతంలో ఏమంటాం? ఘృతము అంటాం. అందుకని ఇంగ్లీష్లో వాడు ఘీ అన్నాడు. మన ద్వారము అంటాం, వాడు ఇంగ్లీష్లో డోర్ అన్నాడు. అన్ని మన పదాలే వాళ్ళు వాడుకున్నది. మా దగ్గర నుంచే మదర్ అనేది వచ్చింది. కాబట్టి ప్రపంచ భాషలన్నింటికీ మూలం మన సంస్కృత భాష. ఆ సంస్కృతాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ఈ దవడల దగ్గర నుంచి, పండ్ల దగ్గర నుంచి, నాలుక దగ్గర నుంచి అన్నీ కూడా ఒక వ్యాయామానికి గురై మన ఆరోగ్యవంతులుగా చేసే భాష మన సంస్కృత భాష. తర్వాత అమ్మ చెప్పిన సాంప్రదాయం ద్వారా ఆరోగ్యము. మన మహర్షులు ప్రతి సంప్రదాయం వెనుక జడ వేసుకునే దగ్గర నుంచి, నుదుట బొట్టు పెట్టుకునే దగ్గర నుంచి, కాలికి మెట్టెలు ధరించే దగ్గర నుంచి, అమ్మ మాంగళ్యం కట్టుకునే దగ్గర నుంచి, మెట్టెలు ధరించే దగ్గర నుండి, చెవులకి పోగులు పెట్టుకునే దగ్గర నుంచి, వీటన్నింటి వెనుక అద్భుతమైన ఆరోగ్య సూత్రాన్ని ఇమడింపజేసి మనకు తెలియకుండానే పరోక్షంగా దాని నుంచి లబ్ధి పొందేటట్టుగా అన్నింటినీ కూడా ఇనుమడింపచేసి అందించారు. ఇందాక సోదరి చెప్పినట్టుగా ఇవాళ ఉన్నటువంటి తరం, ప్రశ్నించే తరం పుట్టుకొచ్చింది. ఆ రోజుల్లో మేమందరం అమ్మ చెప్పిన మాట నిజమేననుకుని, వర్షం ఎలా కురుస్తోంది అంటే పైనుంచి భగవంతుడు బాత్రూమ్కి వెళ్తున్నాడా అమ్మ అంటే మేము నమ్మేసి, ఓ భగవంతుడు కూడా బాత్రూమ్కి వెళ్తాడని నమ్మేశాం. భూకంపం ఎలా వస్తుందని అడిగితే మేము భూదేవి భారాన్ని మొయ్యలేక ఈ భుజం మీద నుంచి ఈ భుజం మీదకి మార్చుకుంటూ వస్తున్నప్పుడు వచ్చే ప్రకంపనే భూకంపం అని చెప్తే, ఓహో అలాగా, అది నిజం కూడా అయ్యింది వాళ్ళ. అలా చెప్తే కానీ వాళ్ళ పిల్లలు సైన్స్ పరంగా నిరూపిస్తే తప్ప, వాళ్ళకి వైజ్ఞానికంగా మనం నిరూపిస్తే తప్ప విననటువంటి తరం వచ్చింది. కాబట్టి ఆ తరానికి చక్కగా బుజ్జగించి చెప్పవలసిన బాధ్యత మేధావుల పైన ఉన్నది. కాకపోతే దురదృష్టవశాత్తు ఇవాళ మేధావులందరూ కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు, ఇడియట్స్ అందరూ దూసుకుపోతున్నారు. నేనన్న మాట కాదు సుమా, ఇది ఎవరో మహానుభావుడు చెప్పిన మాట. మేధావులందరూ కన్ఫ్యూజన్ లో పడిపోతే ఇడియట్స్ అంతా దూసుకుపోతున్నారట. ఎంతవరకు కరెక్టో మీకే తెలుసు ఆ విషయం. ఏది మాట్లాడాలన్నా, ఏది చెప్పాలన్నా భయం వేసే పరిస్థితికి తెస్తున్నారు ఇవాళ. ఏమండి, ఏది మాట్లాడాలని, ఏది చెప్పాలని, ఏది మాట్లాడితే ఏ నెగిటివ్ తీసుకుంటారో రకరకాల కామెంట్స్ చూస్తూ ఉంటే, బొడ్డు ఊడని వాడు కూడా, అక్షర జ్ఞానం లేని వాడు కూడా, డొక్కశుద్ధి లేని వాడు కూడా ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడే సనాతన ధర్మాన్ని గురించి ఏదైనా మాట్లాడితే నోటికి వచ్చినట్టు పెట్టిస్తున్నారు. వాళ్ళ చేత కొంతమందిని గ్రూపును తయారు చేసి పెట్టిస్తున్నారు అనే విషయం మనకు తెలియనిదా? రాజు పోతూ ఉంటే కుక్కలు ఎన్నైనా మురుగుతూ ఉంటాయి. కాబట్టి మన పని మనం చేసుకుంటూ పోవడమే మన యొక్క కర్తవ్యం. ఈ భారతదేశం ఎప్పుడు రానియే, రారాజే. ప్రపంచం మొత్తానికి జగద్గురు స్థానంలో ఎప్పుడో ఉన్నది. అసలు భారతదేశం మీదకి ఇంతమంది ఎందుకు దండెత్తి వచ్చారని అనుకుంటున్నారు మీరు? భారతీయ సంపద కోసం. అటు గ్రీకులు కానీ రోమన్స్ కానీ మన సంపదను దోచుకుని వెళ్ళి వాళ్ళు సంపన్నులయ్యారు. ఎంతమంది సంపన్నులైనా దోచుకుపోతున్నా మనం దోచుకుంటున్నా చూస్తూ ఊరుకుంది. ఎందుకంటే ఇది ఒక తాత్వికపరమైన దేశం కాబట్టి, జగత్తునంతా కూడా తన గర్భంలో ఇముడ్చుకుంటుంది నా భారతదేశం కాబట్టి, అందరికీ చోటిచ్చింది, అందరినీ తన హక్కును చేర్చుకుంది, ఎవరు పట్టుకుపోయినా తీసుకుపోమంది. కానీ వెళ్ళిన వాళ్ళందరూ ఒట్టి చేతులతోనే వెళ్ళారు తప్ప నా భారతదేశాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు, కాక చెయ్యలేరు. ఎందుకంటే ఎందరో తపస్సంపన్నులు, ఋషులు, మునులు, అవతార పురుషులు ఈ గడ్డ మీదనే జన్మించి ఆ తపశక్తిని అణువణువున కణకణులను నిక్షిప్తం చేసి
భావితరాల కోసం చేసి వెళ్ళారు. కాబట్టి ఆ తపశ్శక్తి మనందరినీ కాపాడుతోంది, ఆ తపశ్శక్తే మనందరినీ రక్షిస్తోంది, ఇంకా ఈ దేశాన్ని నిలబెడుతుంది. కరోనా వచ్చినా ఈ దేశం చలించలేదు, యుద్ధం వచ్చినా ఈ దేశం చలించదు. గ్యాస్ దొరకపోయినా కట్టెల మీద వండుకుని 10 మందికి పెట్టే జాతి కాని మనది. గ్యాస్ రాలేదని చెప్పి కంగారు పడేవాళ్ళం కాదు మనం. కరోనా వచ్చిందని కంగారు పడ్డామా? అటక మీద ఉన్న మన ప్రాచీనులు మనకు అందించినటువంటి అల్లం దగ్గర నుంచి, మన రసం దగ్గర నుంచి, మన ధనియాల దగ్గర నుంచి, మన జీలకర్ర, మన వాము అన్నీ కలిపి అందరికీ ప్రపంచానికి వైద్యం చేశాం కదండి మనం. అటువంటి నా భారతదేశాన్ని ఎవరేం చేయగలుగుతారు? ఇక్కడ ఉన్నటువంటి ఇందాకటి నుంచి చూసాను, వేదిక మీద వచ్చినప్పుడు యువకులు తయారవుతున్నారు, యువశక్తి తయారవుతోంది. అమ్మోగ వయసు ఎంత? అలాంటి వాళ్ళు ఎంతో మంది తయారై అటు భగవద్గీతలు నేర్పించే తల్లిని చూశాను, బజరంగ దళ నుంచి ఎంతో మందిని కాపాడుతున్న వాళ్ళని చూశాను, గోరక్షణ కోసం తప్పిస్తూ గోవులను రక్షిస్తున్న వాళ్ళని చూస్తున్నాను. అందరూ కూడా యువకులే, యువశక్తి. ఇటువంటి యువశక్తిని కనుక మనం చక్కగా పదును పెట్టి వాళ్ళకి కావలసినటువంటి వాటిని ఛానలైజ్ చేస్తే మన భారతదేశాన్ని అద్భుతమైనటువంటి దేశంగా మనం ఇంకా భారత మాతను మరింత శోభాయమానంగా దర్శించుకోగలిగినట్టు అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి ఆత్మీయ ఆర్ష ధర్మోపాసకులారా, హైందవ వీరులారా, ఈ దేశం వీరభోగ్య వసుంధర. ఈ దేశం వీరభోగ్య వసుంధర. ఈ దేశం గట్టిగా వీరభోగ్య వసుంధర. వీరులను కన్న తల్లి, సూర్యులను కన్న తల్లి ఈ దేశం. వీరు సంగీతాన్ని గురించి చెప్పారు. ఇదెంత అద్భుతమైనటువంటి విషయం. కలియుగంలో మనందరికీ కూడా తొందరగా తరించడానికి కావలసిన ప్రక్రియను సంగీతం ద్వారా అందించారు మన మహర్షులు. కలౌ కేశవ కీర్తన. కలియుగంలో నేను వైకుంఠంలోనూ ఉండను, యోగుల హృదయాలలోనూ ఉండను. ఎక్కడ నా నామ సంకీర్తన జరుగుతుందో నేను అక్కడ ఉంటాను అన్నాడు విష్ణుమూర్తి. అటువంటిది అందరూ యోగులు కాలేరు. యోగులకు ఏదైతే తపశ్శక్తిలో వాళ్ళు సాధించినప్పుడు యోగులకి ఏ అనుభూతి అయితే కలిగిందో, భగవద్ దర్శనం జరిగిందో, సామాన్యులకు కూడా సంగీతాన్ని చేస్తున్నప్పుడు కానీ వింటున్నప్పుడు కానీ ఆ యోగ స్థితిని అందించడానికి సంగీతం అనే ప్రక్రియను అందించిన మన మహర్షులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? కాబట్టి అందరము యోగులం కానక్కరలేదు, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. అందరం యోగులం కానక్కర్లా, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. ఆ నిరుపయోగులం కాకుండా ఉండడం కోసమే అటు సంప్రదాయాన్ని, అటు సంప్రదాయాన్ని, సంగీతాన్ని, ఇన్ని రకాలుగా సల్లక్షణాలని మనకు అందించినటువంటి మన పూర్వీకులకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? స్మరణీయులు వాళ్ళందరూ. ఇక్కడ చూస్తూ ఉంటే, ఆ చిత్రపటాలు చూస్తూ ఉంటేనే మహానుభావులు, దేవీ దేవతలు వాళ్ళందరూ శరీరాలను వేదికలుగా చేసుకుని కొవ్వొత్తులాగా కాల్చుకుని మన శ్రేయస్సు కోసం ఎంత అందించారు వాళ్ళు. వాళ్ళ రుణం తీర్చుకోవద్దా మనం? కప్పు కాఫీ ఇస్తే థ్యాంక్ యూ అంటావే, పెన్ ఇస్తే థ్యాంక్ యూ అంటావు, కాగితం ఇస్తే థ్యాంక్ యూ అంటావు, ప్రతిదానికి ఇంగ్లీషు మంత్రాన్ని జపిస్తావే. మరి ఇన్నిచ్చినటువంటి వీళ్ళకి ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా మనం? ఎన్ని వేల థ్యాంక్స్ చెప్పుకోవాలా లేదా? ఆ థ్యాంక్స్ చెప్పుకోవడం, గ్రాటిట్యూడ్ ఏదైతే ఉన్నదో, ఆ కృతజ్ఞతాభావం ఏదైతే ఉన్నదో, మన భావితరాలకు నేర్పవలసిన ఆవశ్యకత ఉన్నదా లేదా? ఇవాళ ఏ పిల్లవాడిని కదిలించిన, అమ్మ చెప్పినట్టుగా తండ్రిని చూడటం లేదు. ఏ పిల్లలైనా నేను కదిలించి మాట్లాడుతున్నా, ఏం చదువుతున్నావు బాబు అంటే 6th అంటాడు. అదివరకు రోజులు నీ పేరు ఏమిటి అని అడిగితే నా పేరు ఫలానా అని అందంగా చెప్పుకునేవాళ్ళం మేము. ఇవాళ ఏ పిల్లవాడు తన పేరు ఊరికే టూకీగడ్డ చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. పెద్దవాళ్ళు వస్తే నమస్కరించే పద్ధతి లేదు, పెద్దలను గౌరవించే పద్ధతి లేదు, కూర్చోమని చెప్పడం లేదు, ఒక మంచినీళ్ళు తెచ్చివ్వడం లేదు. ఏ పిల్లలకి ఏ పద్ధతులు నేర్పడం. కనీసం వాడి టవల్ వాడు ఆరేసుకోవడం కానీ, వాడి దుప్పటి వాడు మడత పెట్టుకోవడం కానీ, వాడి రూము వాడు శుభ్రంగా చేసుకోవడం కానీ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారా? కనీసం వాడికి ఒక భగవద్గీత శ్లోకం, లేదా కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి ఒక శ్లోకాన్ని నేర్పిస్తున్నావా? చాలా మంది కృషి చేస్తున్నారు. దేశ విదేశాలలో అనేక మంది మన భారతీయ సంప్రదాయాన్ని,
సంస్కృతిని నేర్పించడానికి ఇందాకనే ఒక పసి పాపను చూసాం, భద్రాచలం నుంచి వచ్చిన అమ్మాయిని చూసాం, ఎంత చక్కగా మాట్లాడింది. ఆ తల్లిదండ్రులు ఎంత శిక్షణ ఇస్తే ఆ పాప నేర్చుకుంది, ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలి. ఈ విధంగా తల్లిదండ్రులు కూడా కృషి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ వస్తున్నటువంటి సీరియల్స్ ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో సీరియల్స్ చూపిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒకరి మీద ఒక కుట్రలు, కోరచూపులు, విషపు పన్నాగాలు, ఏమంటారు కుత్సితపు బుద్ధులు, ఇవన్నీ కలిపి సీరియల్స్ చూస్తూ ఉంటే వాటి ముందు జాతి మొత్తం చతికిలు పడిపోతే ఇక ఈ ధర్మాన్ని, ఈ సంస్కృతిని, ఈ సంప్రదాయాన్ని, ఈ సంగీతాన్ని కాపాడుకునేది ఎవరు, కాపాడేది ఎవరు? ఆలోచించండి. అందుకే మనం మారుదాం, యుగం మారుతుంది. మనం మారుదాం, మనం మారుదాం, మనం మారుదాం. సాదాగా జీవిద్దాం, ఉన్నతంగా ఆలోచిద్దాం. సాదాగా జీవిద్దాం, సాదాగా జీవిద్దాం, సాదాగా జీవిద్దాం. అందరం యోగులం కానక్కర్లా, నిరుపయోగులం కాకుండా ఉంటే చాలు. అందరం యోగులం కానక్కర్లా. ఈ 3 సూత్రాలను గనక మనం పాటిస్తే అద్భుతంగా ఉంటాయి మన జీవితాలు. ఇది పరాభవనామ సంవత్సరం. ఇప్పటి వరకు ఇంద్రియాలకి మనం జయించలేదు, ఇంద్రియాలు చెప్పినట్టు మనం విన్నాం. ఇక నుంచి మనం చెప్పినట్టు ఇంద్రియాలు వినాలి. అలా వినాలి అంటే ఆ ఇంద్రియాలే పరాభవం చెందేటట్టుగా, మన దేనికి కూడా లోలులం కాకుండా ఉండాలి అంటే, వాటిని జయించాలి అంటే మన సాధనా మార్గంలో పయనించాలి. మనం పయనిస్తూ ఇతరులను కూడా మార్గంలో నడిపించే స్థితికి మనందరం ఎదిగినప్పుడే ఈ భారత మాత యొక్క రుణాన్ని, ఈ సనాతన ధర్మంలో ఈ పుణ్యభూమి నుండి భరతఖండంలో పుట్టినందుకు ఈ దేశమాత యొక్క రుణాన్ని కూడా మనం తీర్చుకోగలిగిన వాళ్ళం అవుతాం. లేకపోతే మనల్ని కుక్షంభరులు, శిశ్నోదరపరాయణులు అంటారు. తినిపోవడానికే వచ్చావా ఈ భూమి మీదకి? ఇంకేం పని లేదా నీకు? నీకంటూ ఒక కర్తవ్యం లేదా? ఆకాశం వైపుకి వెళ్ళకిలా పడుకుని ఆలోచించే బుద్ధిజీవివి కదా నువ్వు. మరి ఏమాత్రం ఆలోచించలేవా అని ఎవరైనా మనల్ని అడిగితే మన దగ్గర సమాధానం ఏమున్నది? బుద్ధిజీవులమైన మనం ఏం చేస్తున్నాం? ఆలోచనాపరమైన మనం ధర్మకర్తలమే, ధర్మకర్తృత్వం వహిస్తున్నామే ఈ సనాతన ధర్మానికి. మనం ఏం చేస్తున్నాం? ఎందుకని నేను అడుగుతున్నానంటే, ఇదే మాటను నేను ఘనాపాటి గారి పక్కనే ఉన్నారు కాబట్టి చెప్తున్నా. 1987వ సంవత్సరంలో ఇదే ఆవేదనతో ఉండి నేను కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య సన్నిధానానికి వెళ్ళి, స్వామి నాకు ధర్మ ప్రచారం చేయాలని ఉన్నది, నేనేమీ చదువుకోలేదు స్వామి, కనీసం రామాయణ భారత భాగవతాలు కూడా నాకు తెలియదు, జగద్గురు శంకరాచార్యుడు గురించే నాకు తెలియదు స్వామి, కానీ ఏదో చెప్పాలనిపిస్తోంది నాకు అని స్వామిని అడగగానే నన్ను ఆశీర్వదించి అనుగ్రహించారు. కాబట్టి ఈ మాటలు నావి కావు, పరమాచార్య వారి మాటలు నావి కావు. ఎందుకంటే ఆయన ఒక మాట అన్నారు పక్కనే ఉండి, ఎన్నికలలో గెలిపించమని అడిగే వాళ్ళు వస్తారు, ఉద్యోగాల కోసం వస్తారు, పిల్లల పెళ్లిళ్ళ కోసం అడిగే వాళ్ళు వస్తారు, ధర్మ ప్రచారం చేయాలని ఉందనే మాట స్వామీజీకి చాలా సంతోషం కలిగించిందమ్మా, నువ్వు గొప్ప అనుగ్రహం పొందావు అని ఆనాడు మఠంలో ఉన్న పెద్దవాళ్ళు నన్ను ఆశీర్వదించారు. అందుకని ధర్మ ప్రక్షేత్రాన్ని అక్కడ నిర్మాణం చేసి ధార్మిక ప్రసార కేంద్రంగా దానిని మలుచుకోవాలనే ఉద్దేశంతో నిరంతరము కూడా అక్కడ పనిచేస్తూ శ్రమిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని నా ప్రజలకి, నా సోదరీమణులకి నేను విన్నవించుకుంటూ, అయ్యా మనందరం ఈ భూమి మీద పుట్టాం, తినిపోవడానికి రాలేదు. మనం తినిపోవడానికి వస్తే ఏదో అంటారే ఆహారం భయం, ఏమంటారంటే ఆహారం నిద్ర భయం మైథునాని, అవన్నీ పశుపక్షాదులకు ఉంటున్నాయి, మరి మనకి ఉన్నాయి, వాటికి మనకి తేడా లేదా? కాబట్టి మనమేం చేయాలి, మనమేం చేయాలి, మనమేం చేయాలి? ఇది గనక మనం ఆలోచన చేసి తప్పకుండా మనకంటూ ఒక బాధ్యత తీసుకుని, నేను 16 మందిని మేలుకొల్పుతాను, నేను 100 మందిని మేలుకొల్పుతాను అనేటటువంటి ఒక వ్రతాన్ని గనక మనం దీక్షగా తీసుకున్నప్పుడే ఇది మెడలో ధరించడానికి, ఈ కండువా మనం మెడలో వేసుకోవడానికి అప్పుడే మనం అర్హులమవుతాం. చిన్నవాడైనా అమోఘ్ దేశపతి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాడు అంటే ఇది తమాషా కోసమో 10 మంది మెప్పుకోలు కోసమో పెట్టినవాడు కాదు.
ఈ దేశం యొక్క ఔన్నత్యాన్ని, ఈ దేశం యొక్క గొప్పతనాన్ని, ఈ దేశంలో పుట్టిన మహావీరుల గాథలు, ఆ ఋషి పరంపరగా వస్తున్న గొప్ప వాళ్ళ యొక్క చరిత్రలు చదివి, అయ్యో ఇలా నా దేశం ఎందుకు అయిపోతుంది, దీనికంటూ నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ రిఫ్లెక్షన్ ఛానల్ ద్వారా ఇవాళ మళ్ళీ ఈ యజ్ఞాన్ని ప్రారంభించినందుకు అతన్ని నేను బహుదా నేను అభినందిస్తూ, చక్కగా సంప్రదాయం, సంస్కృతం, ఇటు సంగీతం, ఈ నాలుగింటిని ఒక చోట కూర్చోబెట్టి ఈ విధంగా నన్ను తల్లిగా భావించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మోక్ దేశపతికి నేను కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియచేసుకుంటూ, ఇంకా ఇలా మరో ఎన్నో కార్యక్రమాలు ఇలా జరుపుతూ ఉండాలని ఆకాంక్షిస్తూ, జై భారత్, జై హింద్. ఘనపాటి గారు ఒక మాట అన్నారు ఇప్పుడు. ఆ మాట నాకు మీ అందరితో పంచుకోవాలనిపించింది. అమ్మ మాట్లాడుతూ ఉన్నప్పుడు కంచి పరమాచార్యుల వారి దగ్గరికి వారు వెళ్ళి నేను ధర్మ ప్రచారం చేయాలనుకుంటున్నాను అని చెప్పి వారు మాట్లాడినప్పుడు స్వామివారు ఆశీర్వదించడం వారు అంతా బాగుంది. అయితే ఈరోజు ధర్మం గురించి ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు ఎక్కువయ్యారు, దేశం గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఎక్కువయ్యారు. ఒక రకంగా చూడాలంటే దేశం గురించి ధర్మం గురించి మాట్లాడుతుంటే ఏంటి ఒక పబ్లిసిటీ కూడా వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా మంది దేశం ధర్మం గురించి మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక శుభ పరిణామమే. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దీనికి పూర్తిగా భిన్నం. ఈరోజు జై శ్రీరామ్ అని నేనంటే నాతో పాటుగా జై శ్రీరామ్ అని నినదించడానికి ఇంతమంది మీరందరూ ఉన్నారు. ఇక్కడ ఒక సమూహం ఉంది. కానీ ఆ రోజు జై శ్రీరామ్ అని బయటకు వచ్చి రోడ్డు మీద మనం ఒకసారి మాట్లాడితే మతోన్మాది కాదు, ఒక ఉగ్రవాదిలా చూస్తున్నటువంటి రోజులవి. అట్లాంటి రోజుల్లో నేను నా దేశం, నా ధర్మం గురించి, నా జీవితం అనేటటువంటి ఆలోచన రావడం ఇప్పుడున్నటువంటి వయస్సు కాదు వారిది. ఆ వయస్సులో అంత గొప్ప నిర్ణయం తీసుకోవడం ఈరోజు మన కోసం మాత్రమే. అట్లాంటి ఎందరో మహనీయులు ధర్మం కోసం మేము నిలబడాలి, ఎందుకంటే నా కుటుంబం కోసం కాదు, ఈ సమాజం కోసం, ఈ సమాజమే నా కుటుంబం అనుకున్నారు. కాబట్టి ఈరోజు మనమందరం కూడా ధర్మం గురించి, దేశం గురించి ఇంత గొప్పగా మాట్లాడుకోగలుగుతున్నాం. మన చరిత్రను తిరిగి మనం తెలుసుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే ఈ ప్రయత్నం కొనసాగేది కూడా కాదు. అమ్మ నిజంగా ధన్యవాదాలు అనేది చాలా చిన్న మాట. ఒక్కసారి గట్టిగా ఆఖరిగా ఒక్క మాట. రాముడు ధర్మం అయితే సీతమ్మ సంస్కృతి. ఆ ధర్మాన్ని నుంచి సంస్కృతిని విడదీయాలనుకున్నాడు, విడదీశాడు రావణాసురుడు. కాలం అనే లక్ష్మణుడు దాటవద్దన్న ఆ సంస్కృతి దాటేసింది. అప్పుడు వివేకం అనే ఆంజనేయుడు వచ్చి కలపవలసి వచ్చింది కదా. ఇది రామాయణం యొక్క ఇది. ఇప్పుడు కూడా కలియుగంలో ఇదే చరిత్ర పునరావృతమైంది. ఈ ధర్మం అనేటటువంటి ఈ భారతదేశం నుండి మన సంస్కృతిని విడదీయడానికి మ్లేచ్చులు అనేక మంది ఈ దేశం మీద దండెత్తి మన సంస్కృతిని దూరం చేశారు. మళ్ళీ ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రహ్లాదుడై, ఒక్కొక్కడు ఒక్కొక్క ఆంజనేయుడై, ఒక్కొక్కడు ఒక్కొక్క పరీక్షిత్తై మళ్ళీ ఉద్యమించి ఆ సంస్కృతిని, ఈ ధర్మానికి కలపవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదనే సత్యాన్ని గ్రహించి ఇంతమంది ప్రహ్లాదులు, ఇంతమంది ఆంజనేయులు, ఇందాక చెప్పినట్టుగా జయ శ్రీరామ్ అనగానే ఉవ్వెత్తున ఎగసిపడేటటువంటి యువ చైతన్యం. ఇలాగే దీనిని అధ్యయనం కూడా చేస్తూ దానిలో ఉన్న మూలాలను కూడా మీరు తెలుసుకుంటూ, ఎవరైనా మనల్ని ప్రశ్నించినప్పుడు, ఇందాక వచ్చేసప్పటికి మాట్లాడితే శ్రీకృష్ణుడు అటువంటి వాడు, మీ రాముడు ఇటువంటి వాడు, మీ సీతమ్మ ఇటువంటిదని అప్పుడప్పుడు అక్కడక్కడ మాట్లాడుతున్న వాళ్ళకి సమాధానం ఘాటుగా ధీటుగా చెప్పాలి అంటే మన పిల్లలకి కూడా శాస్త్రాధ్యయనం జరగాలి. అందుకే ఇందాక మీరు పెట్టిన దాంట్లో శాస్త్రచికిత్స అన్నారు. శస్త్రచికిత్స మాత్రమే కాదు, శాస్త్రచికిత్స కూడా జరగాలి అని. అద్భుతమైన మాట ఇది. ఇది శాస్త్రచికిత్స. అటువంటి శాస్త్రచికిత్స కూడా జరిగినప్పుడే మన పిల్లలు విదేశాలకు వెళ్ళినా,
వివేకానందుడు ఎవరు అంటే చెప్పలేని పరిస్థితుల్లో పడిపోకుండా, వివేకానందుడు ఎవరు అంటారు ఏమిటండి, మీ దేశానికి వచ్చి మా యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసిన గొప్ప మహానుభావుడు అండి అని చెప్పగలిగే స్థితిలో మన యూత్ ఉండాలి. అటువంటి స్థితిలో మన పిల్లల్ని పెట్టగలిగినప్పుడే అవతలి వాళ్ళని ఘాటుగా మనం చెప్పగలం. కాబట్టి ఈ భారతదేశం దెబ్బ తీసుకునే స్థితిలో మాత్రమే కాదు, ఇవాళ దెబ్బ తీసే పరిస్థితిలో కూడా ఉన్నది అని, భవిష్యత్తు ఉన్నదని నేనన్న మాట కాదండి, ఇది అరవింద మహర్షి అన్న మాట. భారతదేశం దెబ్బ తీసుకునే పరిస్థితి కాదు, ఈనాడు దెబ్బ తీసే పరిస్థితిలో ఉన్నది అన్న మాట. ఇది నిజమవుతున్నందుకు నాకు ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. సెషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. సార్ మీ చేతుల మీదుగా కొంతమందికి సనాతన అవార్డుల పురస్కారం. నేను మొదటి నుంచి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, సనాతన అవార్డు అనేటటువంటిది వారిని ఏదో గుర్తించి మనం ఇవ్వడం కాదు, వారు చేస్తున్నటువంటి సేవ 10 మందికి తెలిపే ప్రయత్నం మాత్రమే. దీని ద్వారా ఇంకొందరు కూడా ఈ మార్గంలోకి రావాలి అనేటటువంటి ఒక స్వార్థం. ఇప్పుడు వరలక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. యోగా ద్వారా యోగా నేర్చుకోవడం మాత్రమే కాదు, వారు చాలా మంది విద్యార్థులకు నేర్పిస్తున్నారు. సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం సనాతనం సనాతనం. కార్తిక్ సుమా వ్లాగ్స్ ఒకసారి ఎక్కడున్నా కూడా వేదికపైకి రావాలి. చాలా మందికి తెలుసు ఈ అబ్బాయి కేవలం ఈరోజు వ్లాగ్స్ అంటే, ఇన్స్టా రీల్స్ అంటే, ఇన్స్టాగ్రామ్ అంటే, సోషల్ మీడియా అంటే ఎటువంటి కంటెంట్ వస్తుందో మనకు తెలుసు. దాంట్లో నుంచి బయటకు వచ్చి దేవాలయాలు, వాటి విశిష్టత, విగ్రహాలు, వీటి గురించినటువంటి అనాలిసిసే కాదు, చాలా బాగుంటుంది. ఈ తరం జనరేషన్ కి వారు చెప్పే విధానం కూడా చాలా బాగుంటుంది. చాలా మంది కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎక్కడ ధర్మ కార్యక్రమాలు అవుతాయన్నా సరే వెంటనే అక్కడికి వెళ్తారు, దాన్ని 10 మందికి చేర్చే ప్రయత్నం చేస్తారు. ఒకసారి గట్టిగా చెప్పట్లేండి. గరుడ వ్యాయామశాల రఘు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. స్వతహాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మన ఏన్షియంట్ యుద్ధ విద్యలు ఈరోజు మనకు అవసరం. క్షాత్రం గురించి మాట్లాడటమే కాదు, వేరే వెస్టర్న్ యుద్ధ విద్యల్లో కంటే మన ఏన్షియంట్ యుద్ధ విద్యల్లో ఉండేటటువంటి విషయాలను వారు తెలుసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, దాంతోపాటు అనేక మందికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. గరుడ వ్యాయామశాల నుంచి రఘు గారు, బయట మీరు మార్నింగ్ నుంచి చూస్తున్నారు ముద్గర్లు, అవన్నీ కూడా వీరు అంటే తక్కువ ప్రైస్ లో సప్లై చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే సామాన్యులు సైతం ఆ ముద్గర్లను తీసుకోవాలి. ఒక నెల మనం జిమ్కి వెళ్తే దాదాపు 3,000 రూపాయలు 4,000 రూపాయలు అవుతాయి. అలాంటిది ఒక ముద్గర్ కొనుక్కుంటే ఆ ప్రైస్ లో 2,500 3,000 ఒక ముద్గర్ కొనుక్కుంటే మీరు వ్యాయామం ఇంట్లోనే చేసుకోవచ్చు, శాస్త్రీయ పద్ధతిలో చేసుకోవచ్చు. కావాలంటే మేము నేర్పుతాము అని చెప్పి వారు ముందుకు వచ్చారు. రఘు గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. గరుడ వ్యాయామశాల. అండ్ జూమ్ టీవీ నుంచి లహరి గారు ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆది
అనాదియై అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం నిజంగా ఈ కార్యక్రమం ఉదయం 7 గంటలకు ప్రారంభమైందండి. 7 గంటల నుంచి దాదాపుగా ఇప్పుడు 10 అవుతోంది. ఇంత అద్భుతంగా ఇంతమంది జనాల లోపలికి ఈ కార్యక్రమం వెళ్ళడానికి అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు ఆఫ్లైన్ లో కావచ్చు, పొద్దున్న నుంచి చాలా మంది వచ్చారు, వెళ్తున్నారు. లహరి గారు చాలా ధన్యవాదాలండి. నిజంగా ఎంతో మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ఉంది, దీనికి రండి, ఇది చాలా అవసరం అని చెప్పేసి స్వతహాగా వీడియోలు చేసి పోస్ట్ చేశారు, రమ్మని ఆహ్వానించారు. ఇక్కడ కూడా చాలా మంది మార్నింగ్ నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు. సంబంధం ఏంటయ్యా అంటే వీళ్ళందరికీ ఒక ధర్మ సంబంధం మాత్రమే, ఇంకేం లేదు. అమ్మ మీకు ఇంకొక విషయం చెప్పాలి, క్షమించాలి, నిలబెట్టి మాట్లాడుతున్నాను. సూరారం దేవాలయానికి మీరు వచ్చారు, అక్కడ ఉండేటటువంటి పిల్లలందరితో మీరు మాట్లాడారు. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి గల మూల కారణం సూరారం. వాళ్ళందరూ పిల్లలు నిన్న సాయంత్రం నుంచి, ఒక రకంగా చెప్పాలంటే మొన్న రాత్రి వాళ్ళు అక్కడ రామ కళ్యాణం చేసుకుని ఊరేగింపు అయిపోయిన క్షణం నుంచి కేశవ మెమోరియల్లోనే ఇప్పటివరకు నిద్రపోలేదు. 2 రోజుల నుంచి పిల్లలు ఎవరు కూడా నిద్రపోకుండా బయట మొత్తం మీరు చూస్తున్నారు, అక్కడి నుంచి ఆ రోడ్డు పై నుంచి ఇక్కడ వరకు అంగరంగ వైభవంగా మన సనాతన కాంక్లేవ్ 2026 3rd ఎడిషన్ జరుపుకోవడానికి గల కారణం నిజంగా చెప్తున్నాను, తమ్ముళ్ళు అండ్ చెల్లెళ్ళు కూడా వాళ్ళందరూ నిలబడ్డారు. చాలా ధన్యవాదాలు. ఆదియై అనాదియై అనంత జ్ఞాన పూర్ణ రూపమై అండ్ జయసూర్య వర్మ గారు ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. చిత్రగుప్త ఛానల్ నుంచి ప్రస్తుతం వారు రిపోర్టర్ గా ఉన్నారు అండ్ మిగతా ఛానల్స్ లో కూడా రిపోర్టర్స్ గా చేశారు. వారు వీళ్ళ ధర్మానికి గ్లాని కలుగుతుంది అంటే ముందుగా మైక్ పట్టుకొని తమ్ముడు అక్కడ పోయి ఉంటాడు, నిలబడతాడు, మాట్లాడతాడు, ప్రపంచానికి తన వాణిని వినిపిస్తాడు. ఎవరి దగ్గర అయితే ఇప్పుడు నిజంగా ఏ శాటిలైట్ ఛానల్స్ కూడా ఈ ధర్మానికి గ్లాని జరిగినప్పుడు వచ్చి మైకులు పెట్టవండి. కానీ ఈ పిల్లలు వెళ్తున్నారు, ఈ పిల్లల పైన కేసులు అవుతూ ఉంటాయి. అంటే రిపోర్టింగ్ చేసినా కూడా, ఎందుకంటే ఇది డిజిటల్ మీడియా కదా, శాటిలైట్ ఛానల్ కాదు, మీకు హక్కు లేదు అని మాట్లాడేటటువంటి వర్గం ఒక వైపు ఉంటది. అయినా కూడా భయపడకుండా ముందుకెళ్లి ధర్మం కోసం మేము నిలబడుతున్నారు. థ్యాంక్ యూ తమ్ముడు. జై శ్రీరామ్. అండ్ వినీత్ ఎక్కడున్న తమ్ముడు స్టేజ్ పైకి రావాలి. చూడడానికి చాలా చిన్నగా ఉంటాడు వినీత్, కానీ ఈ రోజు మనం మార్నింగ్ నుంచి అనుకుంటున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన ధర్మానికి ఉపయోగించొచ్చా అని చెప్పేసి పొద్దున బాలస్వామి వారిని ఒక ప్రశ్న అడిగారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మన ధర్మాన్ని జొప్పించి ధర్మాన్ని ప్రచారం ఎంత అద్భుతంగా చేస్తున్నాడంటే వినీత్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ లో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. నిజంగా ఒక బాహుబలి లాంటి సినిమా తీయాలి అంటే ఎంతో కష్టపడ్డారు, కానీ అటువంటి మ్యాజిక్ చేసేస్తాడు స్మాల్ స్క్రీన్ మీద వినీత్. థ్యాంక్ యూ వినీత్. జై శ్రీరామ్. శ్రీ కపిల్ ఉపాధ్యాయ గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు చాలా మంది అంటే ఫిట్నెస్ ట్రైనర్ అండి. చాలా మంది సెలబ్రిటీలకి సైతం వీరు ఫిట్నెస్ ట్రైనింగ్ అందజేస్తా ఉంటారు ఏన్షియంట్ పద్ధతిలో. నిజంగా ఎందుకు మన సనాతన అంటే దీంట్లో ప్రతిదీ ఉంది, లేనిదేం లేదు. మనం ఎంత తెలుసుకుంటే అంత, అది తెలపడానికే వీళ్ళందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ భయ్య. జై శ్రీరామ్. గట్టిగా చెప్పండి. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, చెప్పి మా తరపు నుంచి రిఫ్లెక్షన్ నుంచి ఒక చిరు జ్ఞాపికం మీ అందరికి. ఒక విషయం ఏంటంటే నిన్న రాత్రి పిల్లలందరూ కాషాయపు జెండాలు కడుతున్నారు రోడ్ల పైన. కడుతున్నప్పుడు అర్ధరాత్రి కూడా అవ్వలేదు, 10:30-11 అవుతుంది. ఆ సమయంలో కొంతమంది పోలీసులు వచ్చారు సివిల్ డ్రెస్ లో. వచ్చి ఇక్కడ మీరు కాషాయపు జెండాలు కట్టడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు అన్నారు. ఏం లేదని సార్, రేపు మార్నింగ్ ఇక్కడ చిన్న కార్యక్రమం చేసుకుంటున్నాం, అందుకోసమని ఎవరికి ఇబ్బంది లేకుండానే మేము కడుతున్నామండి అన్నారు. అన్నప్పుడు నిజంగా నేను లేనక్కడ, వీళ్ళు పాపం వీడియో కానీ ఫోటో కానీ తీసే ప్రయత్నం చేయలేదు. అది బాధపడాలా లేకపోతే అది అర్థం కాలేదు. ఎందుకంటే ఆ పోలీస్ అధికారులు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మీరు రంగు మార్చి జెండాలు పెట్టుకోరు అన్నారట. ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? ఎవడి కోసం, ఎవడబ్బ జాగీర్ అనేది రంగు మార్చి జెండాలు కట్టుకోవాలి ఈ దేశంలో.
ఎవరి కోసం బ్రతుకుతున్నాం మనం? ఎవరిని సాంత్వన పొందించనీకి ఇది చేస్తున్నారు? ఏ మైనార్టీల మెప్పు కోసం చేస్తున్నారు? పిల్లలు ఈరోజు అమ్మ నిజంగా చెప్తున్నా, ఈరోజు పొద్దున్న నుంచి ఇప్పటికి కొన్ని దాదాపు ఒక 2,500-3 వేల మంది పిల్లలు ఫ్లోటింగ్ నడుస్తా ఉన్నది ఇక్కడ. ఆ పిల్లల్లో ఎంతో మంది నిజంగా గోరక్షకులను మనం గర్వంగా చెప్పుకుంటున్నాం. లవ్ జిహాదుల గురించి పోరాడుతున్నారని చెప్తున్నాం, దేవాలయాల గురించి పోరాడుతున్నారని చెప్తున్నాం, ఇంకా ఏదేదో చెప్తున్నాం. కానీ వీళ్ళందరిపైన కేసులు ఉన్నాయి, వీళ్ళందరిపైన క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కొందరిపైన. ఆ కేసుల నుంచి బయటకు రాలేక పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఎక్కడికి పోవాలనో అర్థం కాలేక ఇంటి నుంచి సపోర్ట్ ఏమో ఉండదు. మధ్యతరగతి కుటుంబాలు, బిలో మధ్యతరగతి కుటుంబాలు, ఏ నాయకుడు వీళ్ళతో లేడు, ఏ నాయకుడు వీళ్ళకి సపోర్ట్ చేయడు. ధర్మాన్ని వాడుకొని ఎదుగుతున్నారు నాయకులు, ఆ ధర్మం కోసం పోరాడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పిల్లలేమో బలి అవుతున్నారు. ఇట్లాంటి వాళ్ళ కోసం మనం నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా రిఫ్లెక్షన్ సనాతన కాంగ్రెస్ వేదికగా నేను చెప్తున్నా, నాయకులని ఎదిరించండి, నాయకులని ప్రశ్నించే ప్రయత్నం చేయండి. మన ఓట్లతో అధికారం సంపాదిస్తున్నారు నాయకులు. అధికారం మీదకి వచ్చిన తర్వాత ఎవరి ఓట్లయితే వాళ్ళను అందలు ఎక్కిస్తున్నాయో వాళ్ళను మర్చిపోతున్నారు. వాళ్ళని మర్చిపోతే మళ్ళీ వాళ్ళు దిగుతారు అనే విషయాన్ని మనమే గుర్తు చేయాలి. 5 సంవత్సరాల తర్వాత వస్తుంది కదా అనే విషయం కాదు. 5 సంవత్సరాలు అవసరం లేదు. ఖచ్చితంగా ఇదంతా కావాలి అంటే మనం సంఘటితం కావాలి, మన శక్తి ప్రపంచానికి తెలియజేయాలి. అందుకోసమే ఈ కాంక్లేవ్, ఈ ప్రయత్నం. నేను ఒక్కరిని కాదు, నేను ఒంటరిని కాదు అనే విషయం మీ అందరికీ తెలపడానికే ఈ కాంక్లేవ్. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు కూడా రాలేదు రిఫ్లెక్షన్ ఛానల్ మొదలుపెట్టి. ఇప్పటికే దీనిపైన అనేక కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. అది పెద్ద విషయం కాదు నాకు. ఎందుకంటే ఒక ఛానల్ తీసేసి 9 ఛానల్ ఉన్నాయి రిఫ్లెక్షన్. ఎన్ని తీస్తారో తీయని చూస్తా, బరాబర్ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను, దానిలో సందేహం లేదు. కాకపోతే ఒక విషయం, నేను యుద్ధం చేస్తున్నది కేవలం అంటే బయట శత్రువులతో కాదు, అంతర్గతంగా శత్రువులు ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ నాయకుల పేరు మీద మనకు శత్రువులు ఉన్నారు. ఆ నాయకుల్లో దొంగలు ఉన్నారు. ఆ దొంగలను ఖచ్చితంగా మనం పట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని వాళ్ళ రాజకీయం కోసం వాడుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ పార్టీ కాదు, ఆ పార్టీ కాదు, ప్రతి పార్టీలో ఉన్నవాడు చివరికి ఎంఐఎంలో ఉన్నోడు కూడా భగవద్ధ్వజానికి భయపడాల్సిందే. ఒకసారి కాషాయ జెండా మనం పైకి ఎగరేసినామంటే వాడు సెల్యూట్ కొట్టాల్సిందే. ఎందుకంటే ఈ దేశంలో పుట్టిండు అంటేనే వాని తరం హిందూ తరం. ఖచ్చితంగా తమ్ముళ్ళు, నేను ఒక్కరినే మొదలుపెట్టిన రిఫ్లెక్షన్ ఈరోజు మీరు అందరు తోడయ్యారు. ధర్మం గురించి మీ లోపల కూడా ఒక్కరి దగ్గర నుంచే ప్రారంభమైంది, తొలి అడుగే. కానీ ఈ రోజు మీ అందరికి కూడా ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పెద్దలు మీకోసం నిలబడ్డారు. రాత్రి 10 అవుతున్నది, అవసరం లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు వచ్చిర్రు? అరే పిల్లలు ధర్మం కోసం పనిచేస్తున్నారు, వాళ్ళతోటి కలవాలి, వాళ్ళతోటి మాట్లాడాలి, వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి, మన ఎక్స్పీరియన్స్ వాళ్ళకు పంచుకోవాలి. అలా పంచుకోవడం ద్వారా ఎవరికి ప్రయోజనం? వాళ్ళకేం ప్రయోజనం? 10 అవుతున్నదంటే ప్రశాంతంగా డిన్నర్ చేసి వండుకోవచ్చు. మన కోసం వచ్చిర్రు. ఆ విషయాలను ఖచ్చితంగా చెప్తున్నా. కేవలం చెవులతో విని వదిలేయకండి. కులం అని చెప్పేసి, హీరో అని చెప్పేసి, పార్టీ అని చెప్పేసి తన్నుకు జావకుర్రి. రేపన్నా నీ అస్తిత్వానికే ప్రాబ్లం వస్తున్నది. పార్టీ అని చెప్పి తన్నుకు జావకండి. హిందూ కలిసి ఉండుర్రి. కలిసి లేకపోతే మనం బ్రతకడం కష్టం. అందుకోసమే బయట ప్రతి బండికి, ప్రతి కారుకు మనం స్టిక్కర్లు అంటించినాం. ఏం స్టిక్కర్లు అయ్యా అవి? గడప లోపలే కులం, గడప దాటితే. అది మీకు ప్రతిరోజు గుర్తు రావడానికే మీ బండ్లకు స్టిక్కర్లు అంటించినాం. నిజంగా జమ్మూ కాశ్మీర్లా జరిగింది. ఏమని చంపిర్రు? నీదే కులం అని చంపిర్రా? నువ్వే దేవుణ్ణి కొలుస్తావని చంపిర్రా? లేకపోతే నీదే సాంప్రదాయం అని చంపిర్రా? నీదే పార్టీ అని చంపిర్రా? ఏ హీరో నాయకుడు అని చంపిర్రా? నువ్వు హిందువా కాదా అని చెప్పి ప్యాంటు ఇప్పదీసి భార్యా పిల్లల ముందు చూసి సుంది అయిందా లేదా నీకని చెప్పి కాల్చి పడేసిర్రు. ఇంకా మనకు సిగ్గు లేకుండా కులము అని తన్నుక చస్తున్నాం ఈ దేశంలో. ఎందుకోసం తన్నుక చస్తున్నాం? ఎవరు తన్నుక చచ్చేలా చేస్తున్నారు? ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు మన అడ్డం పెట్టి. ఇప్పటికన్నా మనం తెలుసుకోకపోతే కష్టం. తెలుసుకునే ప్రయత్నం చేయర్రి, కలిసి ఉండుర్రి. ఒక్కసారి ఆవేశంలో మాటలు వచ్చినాయి, కానీ ఇది నా బాధలో నేను మాట్లాడుతున్నటువంటి మాటలు నిజంగా. ఎందుకంటే ప్రపంచాన్ని చాలా దగ్గర నుంచి చూస్తున్నా, కొన్ని వేల మందితో నిత్యం డైరెక్ట్ గా కలుస్తున్నా, మాట్లాడుతున్నా, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నాము. గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు ఎంతో మంది యువత ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఆ యువతని ఈ రాజకీయ నాయకులు వాడుకుంటున్నటువంటి తీరు చూస్తే నాకు బాధేస్తున్నది, నిజంగా బాధేస్తున్నది. ఎంతమంది యువతమ్మ,
ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లలో కూర్చొని ఏమున్నది, ధర్మానికి ఏమున్నది, దేశానికి ఏమున్నది, ఎంత మంచిగా ఉన్నది, ఎక్కడ మంచిగా ఉన్నదయ్యా, ఏడ మంచిగా ఉన్నది? ఒకసారి బయటకు వచ్చి చూడుర్రి, ఏసీ రూమ్ నుంచి బయట కాలు పెట్టి చూడుర్రి. ఒకసారి నీ పిల్ల కాలేజీకి పోతే కాలేజీ నుంచి ఇంటికి వచ్చేదాకా ఆ పిల్లను దగ్గర పక్కన కూసబెట్టుకొని చూడుర్రి, అడుగుర్రి ఏం జరుగుతున్నదో. మీ పిల్లగాళ్ళని అడుగుర్రి ఏం జరుగుతున్నదో, వాళ్ళు చెప్తారు మీకు. ఏం జరుగుతలేదు, అంతా మంచిగా ఉన్నది. వీళ్ళు మాట్లాడుతున్నారు మతోన్మాదులు అని మాట్లాడే ప్రతి ఒక్కరూ ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేయర్రి బయట ఏం జరుగుతున్నదో. ఎందుకంటే ఎంత చేసినా ఏం చేసినా నా పిల్లలనే కదా మన కొట్టుగా చచ్చేది, తండ్రిగా చచ్చేది వాళ్ళ కోసమే కదా. ఏ తప్పు చేసినా కూడా అంటే సంపాదన కోసం. ఆ సంపాదన వాడు అనుభవించాలంటే బ్రతికి ఉండాలి కదా. ఫస్ట్ వాని బ్రతుకు కోసం మీరు బయట ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ కులం రొచ్చ కంపులో మీరు వడకుర్రి, బయటకు రండి. హిందువులు సంఘటితం అవ్వండి. సంఘటితం అవ్వకపోతే కుక్కలు లెక్క చేస్తారు. కుక్కలు లెక్క కూడా కాదు, అంతకంటే నీచంగా, ఘోరంగా, హీనంగా చేస్తారు. చెప్తున్నా కదా, చివరికి మీ దహన సంస్కారాలు చేయడానికి మీ శవం కూడా దొరకదు. మీ శవం కూడా దొరకదు. శవం కూడా దొరకకపోతే నీకు ముక్తి ప్రసాదించదు. మనం ఏమున్నది, భారతదేశం, ప్రపంచం మొత్తం మీద భారతదేశంలో హిందువుగా పుట్టి ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ముక్తి కోసమే. ఒకసారి నువ్వు చచ్చినావు, వేరే దేశంలో పుట్టినోనికి ఇవన్నీ ఏముంటాయి? ఆడ చచ్చిన తర్వాత ఏముంటది? ఏముండదు. ఈ భారతదేశంలో పుట్టినవు అంటే హిందువుగా పుట్టి నువ్వు ప్రాక్టీషనర్ హిందువు అయినావు అంటే కొంతమేర నువ్వు ముక్తికి దగ్గర అయినట్టు. మరి ఆ ముక్తికి కూడా దూరం అయిపోతావు నువ్వు. తెలుసుకునే ప్రయత్నం చేయరి, తెలియజెప్పే ప్రయత్నం చేయరి. ధర్మం గురించి నిలబడుతున్నటువంటి ఇటువంటి వీరులని సపోర్ట్ చేయరి. ఒకవేళ మీకు సపోర్ట్ చేసి చేత కాకపోతే మూసుకొని కూర్చోర్రి, కానీ వాళ్ళను ఉన్మాదులని అదని ఇదని అనే మాటలు అనుకోర్రి. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం ఎట్లుంటుందో తెలుసా? భారతదేశం మీ ఇల్లు ఎక్కడ ఎంతో దూరం కాదు, పక్కన ఉండేటటువంటి బెంగాల్కి వచ్చిర్రు, ఇటు పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చిర్రు. ఈ రోజు తెలంగాణలో హైదరాబాద్ భాగ్యనగర్ లో రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు లెక్క చెప్తున్నారు పోలీసు వాళ్ళే. ఎంతమంది ఉన్నారు? వేరే దేశం నుంచి వచ్చినోడు నీ ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? నువ్వు చక్కగా ఉండాలని చెప్పి కోరుకుంటాడు. ఆడు మక్కలేరు కాదంతాడు, నీ ఇంట్లో ఏమున్నదో అవన్నీ తీసుకొని పోవాలని చూస్తాడు. వాడే టీఎంసీలో ఒక రోహింగ్యా మహిళ నిలబడ్డదయ్యా ఎలక్షన్స్ లా. సిగ్గులేదా మనకు? ఎవరిని ప్రశ్నించాలి మనం? ఫ్రీ బస్సులు కావాలన్నా మనకు 2000 రూపాయలు ఇస్తే మన జీవితాలను తాకట్టు పెడతాం రాజకీయ నాయకుల దగ్గర. దేని గురించి ఆలోచిస్తున్నాం మనం? ఆలోచించుర్రు ఇప్పటికన్నా. ఒక తరం పోతే ఏం కాదు, ఆ తర్వాత తరాలు బాగుంటాయి. మన ముందు తరాలు నిజంగా అమ్మలాంటి వాళ్ళు కానీ వాళ్ళ ముందు తరం కానీ మేము బాగుంటే చాలు అనుకుంటే ఈ రోజు మనం ఉండేటోళ్ళం కాదు. అంతకుముందు తరాలే పోతే పోని ప్రాణం పోతే ఎట్లా రాబోయి మనం మతం మారుతాం అనుకుంటే ఈరోజు హిందూ అనేటోడే ఈ దేశంలో ఉంటుండే కాదు. నా బొట్టు కోసం ప్రాణాన్ని వదిలేసిర్రయ్యా. బొట్టు కోసం ప్రాణాన్ని కూడా వదిలేస్తాడు. ఈరోజు వదిలేస్తారు ఎవరన్నా? బొట్టు పెట్టుకోమంటే నామూషిగా ఫీల్ అవుతున్నాం మనం. ప్రాణాలు వదిలేసిరు, ప్రాణాలు బొట్టు కోసం కాదు, ఈ ధర్మం కోసం. ఎందుకంటే ఈ ధర్మం చెప్పింది సర్వే జనా సుఖినో భవంతు అని. ఈ ధర్మం బాగుంటేనే నా పిల్లలు బాగుంటారు అనే నీతి వాళ్ళకు ఉన్నది, ఆ జ్ఞానం వాళ్ళకు ఉన్నది. కాబట్టి ఈ ధర్మం కోసం వాళ్ళ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిరు ఇట్లా పోతే పోనని. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ఆలోచించుకోవాలి. మన తాత మన ముత్తాతలు 1 ఎకరం స్థలం ఇస్తేనే దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తామే. అట్లాంటిది ఇంత అద్భుతమైనటువంటి ధర్మాన్ని ఇచ్చారు. మన జీవితం కలకాలం చాలా బాగా ఉండేటటువంటి, ప్రశాంతంగా ఉండేటటువంటి ధర్మాన్ని దీన్ని ఎంత మేర మనం తీసుకోవాలి, దీన్ని ఎంత మేర మన తర్వాత తరాలకు మనం అందజేయాలి. అందజేసే ప్రయత్నంలో మనం ఎక్కడున్నాం? ఖచ్చితంగా అద్దం ముందు మీరు నిలబడ్డప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోరు. రేపటి నాడు నీ పిల్లల ముందు నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. నా మాట రాసి పెట్టుకోరు, పక్కా జరుగుతుంది ఇది. ఈ రోజు నువ్వు ధర్మం గురించి ఏం చేయకపోతే రేపటి నాడు మీ పిల్లలు అడుగుతారు, ఆ రోజు అట్లా అయిందట కదా, ఏం చేసిర్రు మీరు అని. ఏం చేయలే, సంపాదించుకోనికి తిరిగిన ఆ పైసలన్నీ ఈ రోజు వాడు ఎత్తుకపోయిండు అని చెప్తే ఛీ అంటాడు వాడు. ఆ డబ్బు చూసి డబ్బు సంపాదించిన వాడిని గొప్పగా ఏం ఫీల్ కాడు నీ పట్ల. దయచేసి ఇది అర్థం చేసుకునే ప్రయత్నం చేయర్రి. జై హింద్.
అనాదియై అనంత జ్ఞాన పూర్ణ రూపమై సనాతనం సనాతనం వేదమై సునాదమై సమాజ ధర్మ రక్షణార్థమై సనాతనం సనాతనం నిత్యనూతనం ధర్మకేతనం ఆత్మచేతనం పరమాత్మ దర్శనం